ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో జస్ట్ ఒక బేసిక్ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ అయితే బిల్డ్ చేసాం. ఇవ్వాలంటేంటే మనం అడ్వాన్స్డ్ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మనం ఎల్‌డబ్ల్యూసీతోని స్టార్టింగ్ చేసినప్పుడు వర్క్ అనేది మనం ఓపెన్ చేయాల్సిన డాక్యుమెంటేషన్ పేజ్. ఏ డాక్యుమెంటేషన్ పేజ్? ఆహ్, ఎల్‌డబ్ల్యూసీ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ లైబ్రరీ ఇదొకటి ఓపెన్ చేసుకోండి. అండ్ చాట్‌జీపీటీ కూడా ఓపెన్ చేసి పెట్టేయండి. ఎందుకంటే మనము లైక్ ఆల్మోస్ట్ ట్రిగ్గర్స్ నుంచే చాట్‌జీపీటీ యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. సో, చాట్‌జీపీటీ ఓపెన్ చేశా అండ్ లైట్నింగ్ కాంపోనెంట్స్ ఏదైతున్నాయో ఇది ఓపెన్ చేశా. మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మీరు ఏ ప్రాజెక్ట్‌లోకెళ్ళినా ఈవెన్ ఎల్‌డబ్ల్యూసీ మీరేదో పెద్ద పెద్ద కస్టమ్ కాంపోనెంట్స్, యూఐస్ బిల్డ్ చేస్తారనైతే మీకు స్కోప్ లేదు. ఐదర్ ఈ లిస్ట్ లాంటివి టేబుల్స్ బిల్డ్ చేయడం, లేదంటే ఫార్మ్స్ బిల్డ్ చేయడం ఇక్కడి వరకే మీకు స్కోప్ ఉంటుంది. అంటే మీరు పెట్టే ఎక్స్‌పీరియన్స్‌కి. ఈవెన్ సేల్స్ ఫోర్స్‌లో ఇప్పుడు సేల్స్ అబ్జర్వ్ చేసినా, సర్విస్ అబ్జర్వ్ చేసినా, మార్కెటింగ్ క్లౌడ్ అబ్జర్వ్ చేసినా, ఇలా ఏ క్లౌడ్స్ అబ్జర్వ్ చేసినా మనకి ఇంతకు మించి ఇంకేం లేవు అక్కడ స్కోప్. లైక్ మనం నేర్చుకోవడానికైనా, ఇంప్లిమెంటేషన్ చేయడానికైనా. ఇప్పుడు సేల్స్ క్లౌడ్ ఓపెన్ చేస్తే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఆబ్జెక్ట్ లోపల ఐదర్ డేటా చూపించడం కోసము టేబుల్ ఉంది. ఆ టేబుల్ లోపల మనం డేటా చూపిస్తున్నాం. రైట్? ఇదొక కాంపోనెంట్. ఇది ఫస్ట్ పేజ్. ఇక మనకి లిస్ట్ వ్యూ లోపల డేటా చూపిస్తున్నాం. ఇన్ ఎనీ కేస్ ఏదైనా ఒకటి రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు, ఆ రికార్డ్ లోపల ఆ రికార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డీటెయిల్స్‌ని ఒక ఫార్మ్ లోపల చూపిస్తున్నాం. రైట్? అండ్ నెక్స్ట్ ఏదైనా మళ్ళీ బటన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో ఫార్మ్ ఓపెన్ అయితుంది. మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ డేటా మీరు క్రియేషన్ చేస్తున్నారు. ఇంతకు మించి ఇంకేం లేవన్నమాట మనకి. సో, బేసిక్‌గా ఒకటి డేటా టేబుల్, ఒకటేమో ఫార్మ్స్. ఆ ఫార్మ్స్‌లో ఏంటి ఒకటేమో బ్లాంక్ ఫార్మ్ ఫర్ ద రికార్డ్ క్రియేషన్ అండ్ ఇంకోటేంటి ఇది ఆల్రెడీ డేటా ఏదైతే ఉందో ఆ డేటా క్రియేట్ అయ్యి ఉంది. ఆ డేటాని మనం చూపించాలి. ఇది మనం చేసే ప్రాసెస్. ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఎంత కస్టమ్ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఆర్ ఎల్స్ ఈవెన్ ఎలాంటివి ఓపెన్ చేసినా మనకు పెద్దగా స్కోప్ లేదు. ఇవి మనం బిల్డ్ చేసేటివి. వీటిని ఎందుకు మరి మనం స్క్రీన్ ఫ్లో వదిలేసి మనము ఈ ఎల్‌డబ్ల్యూసీకి వస్తున్నామంటే, స్క్రీన్ ఫ్లోలో చాలా కాంప్లెక్సిటీ మీరు హ్యాండిల్ చేయలేరు. సింపుల్‌గా ఆహ్, ఇన్‌పుట్ ఫీల్డ్స్ మీరు యాడ్ చేస్తారు సరిపోతుంది. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్స్‌లో బ్యాక్ ఎండ్‌లో డేటా సమ్ కాలిక్యులేషన్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఈ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్సే యూజ్ చేయాల్సొస్తుంది. మనము వాటెవర్ మనకు స్క్రీన్ ఫ్లోస్ ఉన్నాయో వాటికైతే ఎళ్ళలేము. సో, ఇప్పుడేంటంటే మనం ఒక బేసిక్ కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం. ఆ బేసిక్ కాంపోనెంట్ కూడా కైండ్ ఆఫ్ స్క్రీన్ ఫ్లోలో ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలానే. ఒకటేంటి అంటే అకౌంట్ లోపలికెళ్దాం. అకౌంట్ లోపల మనం ఇక్కడ ఒక బటన్ యాడ్ చేసుకుందాం. ఆ బటన్ క్లిక్ చేయగానే మనకొక ఫార్మ్ ఓపెన్ అవ్వాలి. ఆ ఫార్మ్ లోపల ఆప్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడానికి మనం ఆ ఫార్మ్‌ని బిల్డ్ చేసుకుందాం. గుర్తుంచుకోండి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడానికి మనం ఆ ఫార్మ్‌ని బిల్డ్ చేసుకుందాం. సో, ఇక్కడ బటన్ ఉంటుంది. బటన్ క్లిక్ చేయగానే మనకొక మోడల్ ఓపెన్ అవుతుంది. ఇది కాదు. బటన్ క్లిక్ చేయగానే ఇలా ఒక మోడల్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మనం ఫీల్డ్స్ చూపిస్తాం. వాటెవర్ ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ ఫీల్డ్స్ చూపిస్తాం. అండ్ యూజర్ ఒకవేళ డేటా లైక్ క్లిక్ చేసి సేవ్ చేయగానే రిలేటెడ్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. ఇది బేసిక్. ఇది ఈవెన్ స్క్రీన్ ఫ్లోలో మనం చేసాము. ఇప్పుడు ఇక్కడ ఎల్‌డబ్ల్యూసీలో ఒకసారి ఇదే ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రాక్టీస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ మనం యూఐ డెవలప్ చేయాలి. అండ్ దాని తర్వాత బ్యాక్ ఎండ్‌లో డేటా స్టోర్ చేయడానికి ఇంకోటి. సో, ఫస్ట్ యూఐకెళ్దాం. ఇదేంటి ఒక ఫార్మ్ కాబట్టి మనము ఏదైతే లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ ఉందో దీంట్లోకొచ్చి ఫార్మ్ అని సెట్ చేద్దాం. అంతే కదా! మనకు కావాల్సింది ఫార్మే కాబట్టి నేను ఫార్మ్ అని సెట్ చేశా. ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి రికార్డ్ ఫార్మ్, రికార్డ్ ఎడిట్ ఫార్మ్, రికార్డ్ వ్యూ ఫార్మ్. ఈ 3 ఉన్నాయి కదా! ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ రికార్డ్ ఎడిట్ ఫార్మ్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఒక రికార్డ్‌ని ఎడిట్ చేయాలి అనుకుంటున్నారు. రైట్? ఇది ఒక రికార్డ్ ఉంది. ఆల్రెడీ డేటా ఉంది. ఆ డేటాని మీరు ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఈ రికార్డ్ ఎడిట్ ఫార్మ్ ఏదైతే ఉందో అది యూజ్ చేయొచ్చు. ఒకవేళ కొత్త రికార్డ్‌ని క్రియేషన్ చేయాలి అనుకుంటే రికార్డ్ ఫార్మ్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ రికార్డ్ ఏదైతే ఉందో అది వ్యూలోనే లైక్ వ్యూ మోడ్‌లో మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు రికార్డ్ వ్యూ ఫార్మ్ యూజ్ చేయొచ్చు. సో, టోటల్ మనకు 3 టైప్స్ ఉన్నాయి. రికార్డ్ ఎడిట్ ఫార్మ్, రికార్డ్ వ్యూ ఫార్మ్. సో, లెట్స్ గో విత్ రికార్డ్ ఫార్మ్ బికాజ్ మనం డేటాని క్రియేషన్ చేస్తున్నాం. ఎడిట్ చేయట్లేదు. ఇక్కడ ఇది ఒక డాక్యుమెంటేషన్. ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేసి. ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ అండ్ రికార్డ్ ఐడీ అని ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ అండ్ రికార్డ్ ఐడీ బేసిక్‌గా మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారో, ఆ ఆబ్జెక్ట్ ఐడీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి మీరు డాక్యుమెంటేషన్ క్లియర్‌గా చదవగలిగితే మీకు ఈజీ ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇంకేం అవసరం లేదు. సో, ఏంటి అంటే ఆ డాక్యుమెంటేషన్‌లో అది ఎలా యూజ్ చేయాలి అండ్
దాని యూజ్ కేసెస్ ఏంటి? ఏ సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయాలని ప్రతీదీ ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, మేబీ మనం ఒక 4-5 కాంపోనెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. బట్ రిమైనింగ్ కాంపోనెంట్స్ మీకు క్లారిటీ ఉండాలంటే ఇది యూజ్ చేయండి. ఈ డాక్యుమెంటేషన్ చదవండి. డాక్యుమెంటేషన్ చదివితే మీకు ఐడియా వస్తుంది. ఎలా వర్క్ అవుతుంది? ఏంటి అనేసి. సో, ఇక నుంచి కొంచెము మల్టిపుల్ లైక్ టాపిక్స్‌లోకెళ్తాం. లైక్ స్ట్రెయిట్‌గా ఒకే టాపిక్‌లో ఉండదు. మల్టిపుల్ టాపిక్స్ ఇన్వాల్వ్ అయితాయన్నమాట ఇక్కడ. ప్రతి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇదే మనకు కావాల్సిన హెచ్‌టీఎంఎల్ కోడ్. సో, ఈ కోడ్‌ని నేను కాపీ చేసుకుంటాను. ఇక నుంచి నేను చేసేదంతా కాపీ పేస్టే. ఈవెన్ మీరైనా గుర్తుంచుకోండి. సో, కంప్లీట్‌గా కాపీ పేస్టే నేను చేస్తాను. ఎందుకంటే లైక్ మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. ఇక్కడ ఉన్న దాన్ని మనం తీసుకెళ్ళి మన కోడ్‌లో మనం యాడ్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంతకుముందు మనం బిల్డ్ చేసిన ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ బటన్స్ ఇవన్నీ రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేశాం. చూడండి లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ అని ఒకటి బిల్డ్ చేసాం. లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్. ఇది మనం బిల్డ్ చేసాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్, రికార్డ్ ఐడీ, ఫీల్డ్స్ అని ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే అట్రిబ్యూట్స్ అంటారు. గుర్తుంచుకోండి. వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. అంటే ఈ ఏదైతే లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ అనే కాంపోనెంట్ ఉందో అదే సంథింగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. లైక్ ఆ డేటాని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మనం ఆ డేటా ప్రొవైడ్ చేస్తే మనకు కావాల్సిన ఫార్మ్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో, ఇవి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి వీటిని పాస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ అంటే మీరు ఏ ఆబ్జెక్ట్ డేటాని ఏ ఆబ్జెక్ట్ డేటాని క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు. అది మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో, ఫస్ట్ ఇది హెచ్‌టీఎంఎల్ కోడ్. హెచ్‌టీఎంఎల్‌లో మీరు యాడ్ చేశారు. క్లియర్. నెక్స్ట్ ఏంటి అంటే ఇది జావాస్క్రిప్ట్ కోడ్. జావాస్క్రిప్ట్ అంటే ఇక్కడ ఉంటుంది. మనం మళ్ళీ ఒకసారి ఫైల్స్‌లోకెళ్దాం. సో, ఫైల్స్‌లోకెళ్ళినంక మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఇది హెచ్‌టీఎంఎల్. ఈ తర్వాత జావాస్క్రిప్ట్ కోడ్. ఏదైతే మనం లాజిక్ ఉంటుందో ఈ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ రిలేటెడ్ లాజిక్ ఇదంతా ఇక్కడనే రాయాల్సి ఉంటుంది. సో, జావాస్క్రిప్ట్ మీద మీరు పెద్దగా ఏం లైక్ స్కోప్ ఏమి ఉండదు. మీరు ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎల్‌డబ్ల్యూసీకి రిక్వైర్డ్ ఏదైతే ఉందో అంతే సరిపోతుంది. సో, చూడండి ఇది జావాస్క్రిప్ట్ కోడ్. ఇక్కడ ఓన్లీ మీరు యూఐలో ఏవైతే కావాల్సింది ఉంటుందో ఆ లైట్నింగ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ మాత్రమే యాడ్ చేయండి. ఇంకేం అవసరం లేదు. రైట్? సో, జస్ట్ లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్, రికార్డ్ ఐడీ అండ్ ఫీల్డ్స్. ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇవి మనం పాస్ చేస్తే మనకు కావాల్సిన ఫార్మ్ అక్కడ ఓపెన్ అవుతుంది. వీటిని మనం పాస్ చేయాలి. సో, ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ ఉంది కదా! ఇదేంటంటే అట్రిబ్యూట్ అన్నమాట. ఇది ఎలా ఉందో అలానే ఉండాలి. దీన్ని మనం ఏం చేంజెస్ చేయలేం. వీటిని అట్రిబ్యూట్స్ అంటాం. ఈ పక్కన ఉంది కదా! దీన్ని మనం వేరియబుల్ నేమ్ అంటాం. మీకు గుర్తుంది కదా! మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్‌ని క్రియేషన్ చేసాం. ఏది అపెక్స్ లోపల డేటాని స్టోర్ చేయడానికి. ఈవెన్ జావాస్క్రిప్ట్‌లో కూడా మనం వేరియబుల్స్‌ని స్టోర్ చేస్తాం ఆర్ క్రియేషన్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈవెన్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. ఇంటరేట్ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ అని చెప్పేసి ఒకటుంది. రైట్? ఇలాంటిది ఒకటి క్రియేషన్ చేశారు. ఇప్పుడు మనం కూడా అలాంటిది ఒకటి క్రియేషన్ చేద్దాం జావాస్క్రిప్ట్‌లోకెళ్ళి. సో, ఇక్కడికి జావాస్క్రిప్ట్‌లోకెళ్తున్నా అండ్ ఇక్కడ రేట్ ఈక్వల్స్ టు మనం ఏ ఆబ్జెక్ట్ అనుకుందాం మేబీ లెట్స్ గో విత్ ఆపర్చునిటీ. రైట్? ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రికార్డ్ ఐడీ అని అవైలబుల్‌గా ఉంది. ఈ రికార్డ్ ఐడీ ఏదైతే ఉందో ఇది మనకు పాస్ చేయాలా? వద్దా? సో, పాస్ చేస్తే ఇది ఈ పక్కన ఏపీఐ అని ఉంది. మరి అదేంటి? ఇవి 2 మనకు కావాలి. సో, బేసిక్‌గా రికార్డ్ ఐడీ అనేది మీకు గుర్తుంటే ఈవెన్ మనం స్క్రీన్ ఫ్లోస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మనం స్క్రీన్ ఫ్లోస్‌లో బిల్డ్ చేసిన దాన్నే ఇక్కడ ఎల్‌డబ్ల్యూసీలో కోడింగ్ చేస్తున్నాం. అంతే డిఫరెన్స్. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? రికార్డ్ ఐడీ అక్కడ కూడా ఒకటి క్రియేషన్ చేసాం వేరియబుల్. అండ్ అక్కడ ఏం క్లిక్ చేసామంటే అలో ఫర్ ఇన్‌పుట్ అని సెలక్షన్ చేసాం. సో దట్ ఆ ఫ్లోలో క్రియేషన్ చేసిన వాటెవర్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అనేది మనకు డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ యాక్సెప్ట్ చేసిన డేటాని మనం పాస్ చేస్తున్నాం. క్లియర్? సో, మనకి ఏదైతే ఇప్పుడు ఈ రికార్డ్ ఫార్మ్ ఉందో ఇక్కడ నుంచి ఈ రికార్డ్ ఐడీ మనకు కావాలి. ఎందుకు కావాలి అంటే దీని అండర్‌లోనే మనకు కావాల్సిన ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి గదా! సో, అందుకోసమే. సో, ఈ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి కాబట్టి దీని అండర్‌లోనే రావాలి. సో, ఈ రికార్డ్ ఐడీ మనకు కావాలి అంటే మనం స్క్రీన్ ఫ్లో డిజైన్ చేసేటప్పుడు రికార్డ్ ఐడీ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. అలో ఫర్ ఇన్‌పుట్ అని ఒక చెక్ బాక్స్‌ని ఎనేబుల్ చేసాం. ఈ ఎల్‌డబ్ల్యూసీలోకెళ్ళేసరికి మనం చేయాల్సింది ఏంటంటే సేమ్ రికార్డ్ ఐడీ అనే బట్ ఈసారి ఏపీఐ అని పెట్టేసి అండ్ దెన్ రికార్డ్ ఐడీ ఇది నేను బ్లాంక్ పెట్టేస్తున్నాను. దీనికి ఏం వాల్యూ అసైన్ చేయట్లేదు. సో, ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్, రికార్డ్ ఐడీ ఇవి 2 వేరియబుల్ నేమ్స్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మనము అపెక్స్ లోపల ఏంటి అంటే స్ట్రింగ్, వేరియబుల్ నేమ్ అండ్ దెన్ మనకు కావాల్సిన వాల్యూని ఇలా అసైన్ చేసాం కదా! వేరియబుల్ డిక్లరేషన్ ఇలా ఉంది మనకు. ఎక్కడ?
అపెక్స్ లోపలైతే. బట్ జావా స్క్రిప్ట్ లోపల మనకి ఇలా డేటా టైప్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీకు కావాల్సిన వాటెవర్ ఆ వేరియబుల్ ఉందో, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి. ఈక్వల్స్ టు దానికి వాల్యూ ఏదైతే అసైన్ చేయాలనుకుంటారో ఆ వాల్యూని అసైన్ చేయండి. సరిపోతుంది. మరి ఇక్కడ మనం @API అని మెన్షన్ చేసాం. వాట్ ఈస్ ఇట్ @API? సో, మీకు యాక్సెస్ మోడిఫైయర్స్ స్టిల్ గుర్తున్నాయనుకుంటున్నాను. మనం అపెక్స్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్ నేర్చుకున్నాము. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, గ్లోబల్. సో, ఒక అపెక్స్ క్లాస్‌లో ఉన్న మెథడ్ ఇంకో అపెక్స్ క్లాస్‌లో ఉన్న మెథడ్‌లో మనం కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్ షుడ్ బి అన్ పబ్లిక్. పబ్లిక్ మెథడ్ అయితేనే మనం దాన్ని పాసిబిలిటీ ఉంది వేరే క్లాస్‌లో యాక్సెస్ చేయడానికి. ఈవెన్ వేరే ఆర్గ్‌లో కూడా మీరు యాక్సెస్ చేయాలి అనుకుంటే అది గ్లోబల్‌గా చేయాల్సుంటుంది. రైట్? ఒకవేళ ప్రొటెక్టెడ్ ఆర్ ప్రైవేట్ పెడితే మనం యాక్సెస్ చేయలేం. అలానే వాటెవర్ మీరు క్రియేషన్ చేస్తున్న వేరియబుల్స్ ఉన్నాయో, ఈ వేరియబుల్స్‌ని ఔట్‌సైడ్ ఆఫ్ ఎల్‌డబ్ల్యూసీ ఔట్‌సైడ్ మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు అలా యూజ్ చేయాలనుకుంటున్నామంటే డేటా యాక్సెప్ట్ చేయడము, డేటా సెండ్ చేయడము. కొన్ని టైమ్స్ మనము ఫ్లో నుంచి ఈ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్‌ని కనెక్షన్ చేస్తాం. అప్పుడు ఫ్లో నుంచి డేటా మనకు ఎల్‌డబ్ల్యూసీకి రావాలి. వచ్చి ఆ డేటాతోని మనం ఇక్కడ సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. లేదా ఇక్కడ నుంచి డేటాని స్క్రీన్ ఫ్లోకి పాస్ చేయాలి. ఇలాంటి కొన్ని సినారియోస్ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఇక్కడ మీరు క్రియేషన్ చేస్తున్న వేరియబుల్ ఏదైతే ఉందో, ఆ వేరియబుల్ పబ్లిక్‌గా అవైలబుల్ ఉండాలి. కంప్లీట్ త్రూఔట్ యువర్ ఆర్గనైజేషన్. మన ఆర్గ్ ఉంది కదా! ఈ ఆర్గ్ లోపల కంప్లీట్‌గా ఆ రికార్డ్ ఐడీ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ ఉండాలి అన్నమాట. ఆ యాక్సెస్ ఉంటే మనం డేటా పాస్ చేయగలుగుతాం. సో, అలా పబ్లిక్ అవైలబుల్ చేయడం కోసమే @API అనేది యూజ్ చేస్తున్నాం. దీన్ని డెకరేటర్ అంటారు. గుర్తుంచుకోండి. మనకు ఎల్‌డబ్ల్యూసీలో 3 టైప్స్ ఆఫ్ డెకరేటర్స్ ఉన్నాయి. ఒకటి @API, ఒకటి వైర్, ఒకటేమో ట్రాక్ అని. యాస్ ఆఫ్ నౌ మనం @API యూజ్ చేసాం. దీని డెఫినిషన్ ఏంటి అంటే @API డెకరేటర్ ఈస్ యూజ్డ్ టు మేక్ వేరియబుల్స్ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్. సో, పబ్లిక్‌గా అవైలబుల్ చేయడం కోసమే ఈ @API డెకరేటర్ యూజ్ చేస్తాము. బిఫోర్ డిక్లరేషన్ ఆఫ్ ఎనీ వేరియబుల్. సో, దీన్ని ఇక్కడ యూజ్ చేసే ముందు మీరు ఈ పైన నుంచి ఇక్కడ ఎల్‌డబ్ల్యూసీ అని ఉంది కదా! అక్కడ నుంచి ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, @API అని మీరు ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసి ఇక్కడ యూజ్ చేయండి. చూడండి టు గెట్ రికార్డ్ ఐడీ ఫ్రమ్ ద పేరెంట్ ఆర్ మేబీ టు గెట్ రికార్డ్ ఐడీ ఫ్రమ్ ద యూఐ అని మెన్షన్ చేస్తున్నాం. యాస్ ఆఫ్ నౌ లెట్స్ గో విత్ యూఐ. నెక్స్ట్ ఇప్పుడు రికార్డ్ ఐడీ వస్తుంది. ఫైన్. మనకి ఇంకేం కావాలి ఇక్కడ చూడండి. రికార్డ్ ఐడీ ఉంది. రికార్డ్ ఐడీ వస్తుంది. ఇప్పుడు ఈ రికార్డ్ ఐడీ మనకిక్కడ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే మనం డేటాని చూపించట్లేదు. డేటాని క్రియేషన్ చేస్తున్నాం. సో, అందుకే ఈ రికార్డ్ ఐడీ మనం పాస్ చేయం. బట్ యాస్ ఆఫ్ నౌ లెట్స్ గో విత్ ఫీల్డ్స్. ఇప్పుడు మనం ఫార్మ్ బిల్డ్ చేస్తున్నాం కదా! ఫార్మ్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనకు కావాలి ఏ ఫీల్డ్స్ చూపించాలనుకుంటున్నాం ఏంటి అనేసి. సో, ఆ ఫీల్డ్స్‌ని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నేనేం చేస్తా అంటే ఫీల్డ్స్ ఈక్వల్స్ టు నేమ్, అమౌంట్, క్లోజ్డ్ డేట్. ఇవి మనకు ఈ ఫార్మ్‌లో కనిపించాలి. ఇవి యాడ్ చేశాం. మీరు ఇలా చేయకుండా వాటెవర్ ఆపర్చునిటీ ఉందో లెట్స్ గో టు ఆపర్చునిటీ అండ్ ఆ ఆపర్చునిటీలో ఎడిట్ క్లిక్ చేద్దాం. రైట్ ఎడిట్ ఆబ్జెక్ట్ అండ్ ఎడిట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వాటెవర్ ఆ డేటా ఉందో ఆ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్‌ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ ఫీల్డ్స్‌ని యాడ్ చేద్దాం. ఏ ఫీల్డ్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్? ఏ ఫీల్డ్స్ మీరు ఆ దాంట్లో యాడ్ చేయాలి ఏంటి అనేసి అది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. సో, లెట్స్ గో టు ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ అండ్ ఇక్కడ మనం డిసైడ్ అవుదాం. సో, ఏ ఫీల్డ్స్ చూపిద్దాం? మేబీ లెట్స్ గో విత్ అమౌంట్, క్లోజ్డ్ డేట్, క్లోజ్డ్ క్వార్టర్. ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ మీరు చూపించాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ యాడ్ చేయండి. సో, లెట్స్ గో విత్ ఫస్ట్ అయితే అమౌంట్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ అమౌంట్ ఫీల్డ్ ఆల్రెడీ యాడ్ అయింది. అండ్ ఆపర్చునిటీ నేమ్ ఉందా? నేమ్ ఉందా చూద్దాం. లెట్స్ క్రియేట్ న్యూ ఆపర్చునిటీ. సో, ఆపర్చునిటీ అని నేమ్ ఉంది. సో, అది ఎలా ఉందో ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. రైట్ నేమ్ అనే ఉంది. నో ప్రాబ్లమ్ యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయి? క్లోజ్డ్ డేట్ ఒకటి మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది. సో, లెట్స్ యాడ్ క్లోజ్డ్ డేట్. ఫైన్. ఇది కూడా ఉంది. స్టేజ్ ఉంది. రైట్? సో, లెట్స్ యాడ్ స్టేజ్. మీకు ఏవైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అన్నిటిని యాడ్ చేయండి అంతే. ఒక్క నిమిషం.
ఓకే. సో, ఇక్కడ ఈ ఫీల్డ్స్ లోపల మీరు ఫార్మ్ లోపల ఏవైతే ఫీల్డ్స్ చూపించాలి అనుకుంటున్నారో అదే యాడ్ చేయండి. అంతే. ఓకే. సారీ ఒక చిన్న మెసేజ్. సో, లైక్ వాటెవర్ ఆ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ యాడ్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ యాడ్ చేసాం. రికార్డ్ ఐడీ మనం ఎలా యూజ్ చేస్తాం బేసిక్‌గా వాటెవర్ ఆ అకౌంట్ ఉందో ఆ అకౌంట్‌కి లింక్ చేయడానికి రికార్డ్ ఐడీ యూజ్ చేస్తాం. సో, మళ్ళీ ఒకసారి ఇక్కడికొచ్చేసా డాక్యుమెంటేషన్‌లోకి. రైట్? డాక్యుమెంటేషన్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మై కస్టమ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి సంథింగ్ ఇలా ఇంపోర్ట్ చేశారు. ఇది ఎందుకు ఇలా ఇంపోర్ట్ చేశారు అనేసి మీకు డౌట్ రావచ్చు. దీనికి ఇంకొక రీజన్ ఉంటుంది. బట్ యాస్ ఆఫ్ నౌ మనం చాలా కాంప్లెక్స్ లేకుండా సింప్లెస్ట్ వేలో ఏదైతే ఉందో ఆ వేలో మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. వ్యూయింగ్ రికార్డ్, ఎడిటింగ్ రికార్డ్, క్రియేటింగ్ రికార్డ్. రైట్. ఇది మనకు కావాల్సింది. రైట్. మనకు కావాల్సింది క్రియేటింగ్ రికార్డ్. సో ఇక్కడ చూడండి ఫీల్డ్స్ ఆబ్జెక్ట్ ఏపీఐ వీళ్ళు వాటెవర్ రికార్డ్ ఐడి ఉందో రికార్డ్ ఐడిని ఇక్కడ యాడ్ చేయలేదు. సో మనం కూడా రికార్డ్ ఐడిని రిమూవ్ చేస్తాం. మనం రికార్డ్‌ని క్రియేషన్ చేస్తున్నాం కదా! సో అందుకే. సో రికార్డ్ ఐడి ఆ ఫీల్డ్స్ యాడ్ చేసాం. ఫీల్డ్స్ యాడ్ చేసిన తర్వాత చూడండి వెన్ అన్ అకౌంట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్ ఆర్ క్రియేటెడ్ ఏ టోస్ట్ మెసేజ్ ఇస్ డిస్ప్లేడ్ యూజింగ్ ద షో టోస్ట్ ఈవెంట్. సో ఒకవేళ ఒక రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఆ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిందా లేదా ఏంటి అనేసి మనకు తెలియాలి. దానికోసం ఇక్కడ ఆన్ సక్సెస్ అనేది ఒకటి ఈవెంట్ ఉంది. బట్ ఎనీవే ఆన్ సక్సెస్ అండ్ ఆ టోస్ట్ ఈవెంట్‌లు మనకి ఎక్కువైపోతాయి కాబట్టి జస్ట్ ఈ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ ఫీల్డ్స్ తోని మనం ఫస్ట్ ఆపర్చునిటీని క్రియేషన్ చేద్దాం. అండ్ ఎలా ఉంది చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ ఫీల్డ్స్ యూజ్ చేశారు. వాటెవర్ ఫీల్డ్స్ కావాలనో ఆ ఫీల్డ్స్ యాడ్ చేశారు. సరిపోయింది. ఇంకేం చేయట్లేదు ఇక్కడ. ఇంకేమంటే ఇంకేం చేయట్లేదు. నేను కూడా ఇక్కడ ఏం చేయట్లేదు. సో ఫైన్. యాస్ ఇట్ ఈస్ ఎలా ఉందో ఇక్కడనే అలానే వెళ్ళిపోదాం. నేనొకటి ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ ఫీల్డ్స్ క్రియేషన్ చేశా. రికార్డ్ ఐడీ నేను తీసుకున్నా. బట్ స్టిల్ ఆ రికార్డ్ ఐడీని నేను ఎక్కడ యూజ్ చేయట్లేదు. యాస్ ఆఫ్ నౌ. సో లెట్స్ గో విత్ డిప్లాయ్. ఒక్క నిమిషం ఒక చిన్న
మనం ఫస్ట్ ఒకటి రికార్డ్ ఫామ్ తీసుకున్నాం అండ్ ఆ రికార్డ్ ఫామ్లో ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ తీసుకున్నాం. అదొకసారి ఎలా కనిపిస్తుందో మనం ఇక్కడ మన ఏదైతే ప్రీవియస్గా బిల్డ్ చేసిన ఆ అకౌంట్ పేజ్ ఉందో అకౌంట్ పేజ్లోకి వెళ్దాం. ఐ థింక్ మనం లాస్ట్ టైం అకౌంట్ పేజ్లో యాడ్ చేసాం అనుకుంటా. ఒకసారి ట్రై చేసి చూద్దాం అకౌంట్ పేజ్లో అది కనిపిస్తుందా లేదా. ఆర్ ఎల్స్ ఆపర్చునిటీ మేబీ లెట్స్ యాడ్ ఇన్ అకౌంట్ పేజ్. ప్రీవియస్ అకౌంట్ పేజ్లో లేదు. అయితే ఈసారి నేను ఎలా యాడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ హియర్ లైక్ ఇక్కడ యాడ్ చేయడం కన్నా మనం ఏమనుకున్నాం ఒక బటన్ యాడ్ చేయాలి. ఆ బటన్ మీద ఈ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ కావాలి అని చెప్పారు. అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాజ్ ఎ క్విక్ యాక్షన్ లాగా యాడ్ చేస్తాను. సో లెట్స్ గో టు ఎడిట్ ఆబ్జెక్ట్. గుర్తుందో లేదో క్విక్ యాక్షన్స్ లో రికార్డ్ క్రియేషన్ తో పాటు లైట్నింగ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కాల్ చేయొచ్చు. సో నేను అప్పట్లో చెప్పాను మనం క్విక్ యాక్షన్ చేసినప్పుడు లైట్నింగ్ కాంపోనెంట్ ని క్విక్ యాక్షన్స్ యూజ్ చేసి కాల్ చేద్దామని. సో లెట్స్ గో విత్ బటన్స్ లింక్స్ అండ్ యాక్షన్స్ న్యూ యాక్షన్. ఎందుకంటే మనకు బటన్ క్లిక్ మీద ఇది ఓపెన్ అవ్వాలి కదా. సో అందుకే అండ్ ఇక్కడ సెలెక్ట్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్. రైట్, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ లేదు. అది ఎందుకు ఇక్కడ లేదు అంటే మనం బిల్డ్ చేసిన వాట్ ఎవర్ మనం బిల్డ్ చేసిన ఈ అప్లికేషన్ ఉందో సారీ మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ లైట్నింగ్ రికార్డ్ పేజ్ లో మాత్రమే కనిపిస్తుంది. మనకు కావాల్సింది ఏంటి అంటే అది ఆల్మోస్ట్ క్విక్ యాక్షన్ లో కూడా కనిపించాలి. సో లెట్స్ గో విత్ టార్గెట్ యాప్ పేజ్ లైట్నింగ్ హోమ్ పేజ్ అండ్ దెన్ ఫ్లో స్క్రీన్. ఇవన్నీ టార్గెట్స్ యాడ్ చేస్తున్నాం, మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. యూటిలిటీ బార్ ట్యాబ్ రికార్డ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ పేజ్ లైటింగ్ ఈమెయిల్ అప్లికేషన్. చూడండి లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ and then let's add ఇవన్నీ యాడ్ చేసాం అనుకుంటా. రికార్డ్ పేజ్ క్విక్ యాక్షన్ ఓకే క్విక్ యాక్షన్ ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఇవి రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఈ టార్గెట్ ఒకటి క్లోజ్ అవ్వలేదు. సో లెట్స్ క్లోజ్ టార్గెట్. చూడండి ఒక ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ ని మీరు రికార్డ్ పేజ్ లో యాడ్ చేయొచ్చు, యాప్ పేజ్ లో, హోమ్ పేజ్ లో, ఫ్లో లో యాడ్ చేయొచ్చు, యూటిలిటీ బార్ ఉంది కదా యూటిలిటీ బార్ లో యాడ్ చేయొచ్చు. మీకు గుర్తుంటే మీరు ఈవెన్ యూటిలిటీ బార్ లో కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు దాన్ని యాడ్ చేయొచ్చు కావాలి అనుకుంటే. అండ్ ఈవెన్ ట్యాబ్ లో యాడ్ చేయొచ్చు, రికార్డ్ యాక్షన్ లో, ఎక్స్పీరియన్స్ పేజ్ ఇలా ఎక్కడైనా యాడ్ చేయొచ్చు మీరు బిల్డ్ చేసి దాన్ని. సో మీరు ఈ XML ఫైల్లో ఏదైతే మెన్షన్ చేస్తారో టార్గెట్స్ అది అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను చూస్తే టార్గెట్ కాన్ఫిగ్స్ లోపల లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ అని పెట్టాను అండ్ స్క్రీన్ టైప్ అని పెట్టాను. లెట్స్ గో విత్ డిప్లాయ్. ఇక్కడ XML పాస్ కాన్ఫిగ్స్ లో ఏదో ఇష్యూ ఉంది. సో ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే కాన్ఫిగ్స్ లో సజెషన్స్ సరిగా రావట్లేదు కాబట్టి లెట్స్ గో టు చాట్ జీపీటీ. సో ఐఎమ్ బిల్డింగ్ an LWC component to use in action with target for XML. సో ఆ టార్గెట్ లో ఏదో మనం మిస్ అయ్యాం, అక్కడనే ఇది కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. రైట్, సో ఇది మనం యాడ్ చేయాల్సింది. లెట్స్ యాడ్ కాపీ అండ్ ఇక్కడ ఇది తీసేసి అండ్ పేస్ట్. సో లైట్నింగ్ రికార్డ్ యాక్షన్స్ ఐ థింక్ రికార్డ్ యాక్షన్స్ ఆల్రెడీ ఉంది. రికార్డ్ యాక్షన్స్ కాన్ఫిగ్ లోపల స్క్రీన్ యాక్షన్ పెట్టేసి డిప్లాయ్. సో డిప్లాయ్ మళ్ళీ ఏమో ఇష్యూ వచ్చింది. టార్గెట్స్ ఇండియన్ టార్గెట్స్ ఇష్యూ ఉంది. లైన్ నెంబర్ ఎక్కడైనా వచ్చిందా, ఏదైనా మిస్ అయిందా? టార్గెట్ అన్నిటికీ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఓకే ఓకే టార్గెట్స్ ఏదైతే ఉందో ఇన్సైడ్ టార్గెట్స్ మనకి ఇది రావాలి. కంట్రోల్ ఎక్స్ అండ్ ఇది
అండ్ దెన్ ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది అండ్ ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్, ఇది ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్. సో ఇక్కడ చూడండి ఈ టార్గెట్స్ ఓపెన్ అయింది. టార్గెట్స్ ఓపెన్ అయిన తర్వాత దాని లోపల ఇండివిజువల్ టార్గెట్స్ ఉన్నాయి. సో ఇండివిజువల్ టార్గెట్స్ మల్టిపుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ యాడ్ అవ్వలేదా ఇక్కడ? ఇది ఒకసారి యాడ్ చేద్దాం. సో లెట్స్ యాడ్ లైట్నింగ్ రికార్డ్ యాక్షన్. లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ అండ్ దెన్ ఈ టార్గెట్ కాన్ఫిగ్స్ ని నేను కిందికి మూవ్, ఇక్కడ నుంచి టార్గెట్స్ కింద ఉండాలి అండ్ సేవ్ డిప్లాయ్. ఎక్స్పీరియన్స్ పేజ్ ఇది ఇన్వాలిడ్ అంటుంది. సో మేబీ సజెషన్ మనకు రాంగ్ వచ్చినట్టుంది. యాజ్ ఆఫ్ నో ఇది తీసేద్దాం. మళ్ళీ కావాలనుకుంటే మనం డాక్యుమెంటేషన్ చూసి వ్యాలిడ్ ఏదైతే ఉందో ఆ వ్యాలిడ్ దాన్ని తీసుకుందాం అండ్ రైట్ డిప్లాయ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ ఇలా టార్గెట్ కాన్ఫిగ్స్ చేసేసాం. నెక్స్ట్ మనం ఎల్డబ్ల్యూసి ఇక్కడ ఉంది ఆపర్చునిటీ క్విక్ యాక్షన్స్. ఫైన్, లెట్స్ ఓపెన్ క్విక్ యాక్షన్స్ అని రిఫ్రెష్ చేసి క్విక్ యాక్షన్స్ ఓపెన్ చేస్తున్నా. న్యూ యాక్షన్ అండ్ లెట్స్ గో టు లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ రైట్. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసిందా, ఇప్పుడు ఇది యాడ్ చేసిందా. లేబుల్ ఏమని ఇద్దామంటే ఆపర్చునిటీ ఎల్డబ్ల్యూసి. యాజ్ అప్పుడు నేను అలానే ఇస్తున్నా, తర్వాత మీరు వేరే ఏదైనా ఇచ్చేయండి. ఇప్పుడు దీన్ని మనం పేజ్ లేఅవుట్ లో యాడ్ చేయాలి. సో లెట్స్ యాడ్ ఇన్ ఆపర్చునిటీ. మనం ఇక్కడ పేజ్ లేఅవుట్ ఏది యూజ్ చేస్తున్నామో ఒకసారి వెరిఫికేషన్ చేసుకుందాం. లెట్స్ వెరిఫై అండ్ ఫర్ ద సిస్టమ్ అడ్మిన్ అక్టోబర్ బ్యాచ్ అనేది యూజ్ చేస్తున్నాం ఫర్ ద సిస్టమ్ అడ్మిన్. సో లెట్స్ గో టు అక్టోబర్ బ్యాచ్ లేఅవుట్ and then where it is LWC opportunity LWC మనం యాడ్ చేసేసుకుందాం. ఆపర్చునిటీ LWCని నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సేవ్. మనము LWC కాంపోనెంట్ బిల్డ్ చేసిన LWC కాంపోనెంట్ని మనకు కావాల్సిన ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్లో యాడ్ చేసాం. ఇప్పుడు నేను ఏ టార్గెట్లో యాడ్ చేసా, ఇది క్విక్ యాక్షన్లో యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్విక్ యాక్షన్ని ఏదైతే ఉందో అక్కడ నేను యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఓకే, యాక్చువల్లీ ఇది ఆపర్చునిటీలో యాడ్ చేసాం. ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది అకౌంట్ లోపల రైట్, నాట్ ఆన్ ద ఆపర్చునిటీ. మనం అకౌంట్ నుంచి ఆపర్చునిటీని క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అక్కడ యాడ్ అయింది, పర్లేదు. క్రియేషన్ యాడ్ చేసేసుకుందాం. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, సారీ, లైట్నింగ్ యాక్షన్స్, న్యూ యాక్షన్, ఆపర్చునిటీ LWC అండ్ సేవ్. రైట్, మనం యాడ్ చేయాల్సింది అకౌంట్ లోపల, అందుకే అకౌంట్ అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, పేజ్ లేఅవుట్స్ and let's look for assignment. Let's see system admin HR department అనే పేజ్ లేఅవుట్ ఉంది. So let's go with the HR department. And mobile lightning actions, opportunity LWC. ఇది మనం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. కింద నుంచి మళ్ళీ ఒకసారి పైనకి యాడ్ చేయండి, క్లిక్ సేవ్. ఫైన్. సో మనకు కావాల్సిన ఆ క్విక్ యాక్షన్ ఏదైతే ఉందో క్విక్ యాక్షన్ ని యాడ్ చేసేసుకుందాం, సరిపోయింది. రైట్,
అండ్ ఇక్కడ చూడండి ఆపర్చునిటీ ఎల్డబ్ల్యూసి కనిపిస్తుంది కదా. లెట్స్ క్లిక్ ఆన్ ఇది బటన్. చూడండి నేమ్, అమౌంట్, క్లోజ్ డేట్. మనం వాట్ ఎవర్ 3 ఫీల్డ్స్ మెన్షన్ చేసామో ఆ 3 ఫీల్డ్స్ వచ్చాయి. ఐ థింక్ స్టేజ్ మిస్ అయినట్టుంది. సో స్టేజ్ ఎందుకు మిస్ అయి ఉంటుందంటే ఈ స్టేజ్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ నేమ్ మనం రాంగ్‌గా మెన్షన్ చేసి ఉంటాం. సో లెట్స్ గో టు ఆపర్చునిటీ, ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్స్ అండ్ లెట్స్ సీ స్టేజ్ ఎలా ఉందో. చూడండి స్టేజ్ నేమ్ అని ఉంది. అందుకే ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక ఫామ్‌ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్ ట్యాబ్ ఓపెన్ చేసి పెట్టండి. సో దట్ మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అది ఆ ఫీల్డ్స్‌ని యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఒకసారి డేటా క్రియేషన్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ టెస్ట్ ఇన్ LWC. Amount, let's go with some value, and close date, let's go with some value. Click on save. సో సమ్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటి అంటే ప్లీజ్ ట్రై అగైన్, ఫీల్డ్స్ రిక్వైర్డ్ ఆర్ మిస్సింగ్, స్టేజ్ నేమ్ రిక్వైర్డ్. ఎందుకంటే స్టేజ్ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్, మనం దాన్ని యాడ్ చేయలేదు. సో లెట్స్ యాడ్ స్టేజ్ నేమ్ అండ్ అగైన్ డిప్లాయ్. సో ఎవ్రీ టైం మీరు డిప్లాయ్ చేయాల్సింది, చేంజెస్ ఏం చేసినా మళ్ళీ డిప్లాయ్మెంట్ చేసేసా. ఒకసారి క్లోజ్ చేసి రిఫ్రెష్ రిఫ్రెష్. అండ్ లెట్స్ క్లిక్ ఆన్ ఆపర్చునిటీ LWC. స్టేజ్ వచ్చేసి LWC, amount, some value, close date, let's go with some value, stage, some value, and save. సక్సెస్ఫుల్గా ఆపర్చునిటీ క్రియేట్ అయిపోయింది. అది క్రియేట్ అయిందా లేదా మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకుందాం. ఇది క్లోజ్ చేసేసా, ఆపర్చునిటీలోకి వెళ్దాం అండ్ రిఫ్రెష్ చేద్దాం. చూడండి ఆపర్చునిటీలో టెస్ట్ LWC క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లము, వాట్ ఎవర్ ఈ LWC కాంపోనెంట్ క్రియేట్ అయిందో ఇక్కడ ఇది అకౌంట్ లింక్ అవ్వట్లేదు. ఇండివిజువల్ పేరు చిల్డ్రన్ లాగా క్రియేట్ అవుతుంది. ఒక అకౌంట్‌కి లింక్ అయ్యి క్రియేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఎంత లైన్స్ ఆఫ్ కోడ్ రాసారు మనం. ఈవెన్ మీరు LWC కాంపోనెంట్ బిల్డ్ చేసిన స్క్రాచ్ కోసము ఒకటేమో ఇది కాపీ పేస్ట్ చేశారు. ఒకటేమో ఇక్కడ ఫీల్డ్స్ ఇంపోర్ట్ చేశారు. ఏపీఐ లైక్ ఈ ఫీల్డ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఏపీఐ ఇవి 2 యూజ్ చేశారు. ఇక్కడ ఎలాంటి బ్యాక్ ఎండ్ కోడ్ రాలేదు. మరి ఎలా డేటాబేస్‌లోకి డేటా స్టోర్ అయింది అంటే దీన్నే లైట్నింగ్ డేటా సర్వీస్ అంటారు. LDS గుర్తుంచుకోండి. ఇది కూడా మళ్ళీ కాన్సెప్ట్. ఎలా అయితే ఇంతకుముందు @API కవర్ అయిందో ఇప్పుడు LDS లైట్నింగ్ డేటా సర్వీస్. సో లైట్నింగ్ డేటా సర్వీస్ అంటే సేల్స్ ఫోర్స్‌లో మనం ఎప్పుడైనా డేటా రిట్రీవల్ చేయడానికి, డేటా క్రియేషన్ చేయడానికి, డేటా ఎడిట్ చేయడానికి, డేటా డిలీట్ చేయడానికి స్పెసిఫిక్‌గా మనము అపెక్స్ క్లాస్‌ని రాయాల్సిన అవసరం లేదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మీరు ఒక రికార్డ్ క్రియేషన్ చేయాలి అనుకుంటే అపెక్స్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని రాయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా LDS‌ని యూజ్ చేయొచ్చు. లైట్నింగ్ డేటా సర్వీస్‌ని యూజ్ చేయొచ్చు. ఈ లైట్నింగ్ డేటా సర్వీస్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇంటర్నల్‌గా డెవలప్ చేసిన ఒక టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే ఈ రికార్డ్ ఎడిట్ ఫార్మ్, రికార్డ్ ఫార్మ్, రికార్డ్ వ్యూ ఫార్మ్ ఉన్నాయి కదా! ఇవి మీరు యూజ్ చేయడం వల్ల వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ అపెక్స్ క్లాస్ మీరు డైరెక్ట్‌గా డేటాని క్రియేషన్ చేయగలుగుతున్నారు. ఇలా కాకుండా మీరు స్క్రాచ్ నుంచి ఒక ఫార్మ్ బిల్డ్ చేశారనుకుందాం. సో లెట్స్ గో విత్ కెన్ యూ బిల్డ్ మీ అండ్ ఫార్మ్ ఫర్ ఆపర్చునిటీ క్రియేషన్ with name, stage name, amount, and closed date. సో స్క్రాచ్ నుంచి మనం ఒక ఫామ్‌ని బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆ ఫామ్‌ని యూజ్ చేసుకోవట్లేదు. స్క్రాచ్ నుంచి ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుందాం. సో అప్పుడు ఓకే. ఇక్కడ కూడా ఇది రికార్డ్ ఫార్మే యూజ్ చేసింది. ఇలా కాదు మనకు కంప్లీట్ స్క్రాచ్ నుంచి కావాలి. బిల్డ్ మీ ఫ్రమ్ కంప్లీట్ స్క్రాచ్. ఇది ఫుల్లీ కస్టమ్ అన్నమాట. ఇక్కడ మనం ప్రతీదీ కంట్రోల్ చేయొచ్చు. ఆ ఇన్‌పుట్ ఫీల్డ్స్‌ని, వాటి కలర్స్‌ని. ఇక్కడ చూడండి. ఈ ఫార్మ్ కంప్లీట్‌గా బిల్డ్ చేసి ఇచ్చింది. ఇలా ఫార్మ్ మీరు బిల్డ్ చేసినప్పుడు ఆ LDS అనేది వర్కౌట్ అవ్వదు. అంటే వర్కౌట్ అవుతుంది స్టిల్. ఏంటి అంటే మీరు ఎక్కువ మానిప్యులేషన్స్ ఆర్ మేబీ ఎక్కువ కస్టమ్ లాజిక్ పెర్ఫార్మ్ చేయలేరు. ఎందుకు ఇలా పెర్ఫార్మ్ చేయలేమంటే వాటెవర్
మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్ ఉందో లైట్నింగ్ డేటా సర్వీస్ అనేది అగైన్ ఒక ఎక్స్టెన్షన్. సో ఆ ఎక్స్టెన్షన్‌లో మనం లాజిక్ యాడ్ చేయలేం. ఆ లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు అకౌంట్ ఐడీ మనం పాస్ చేయాలి. ఆ అకౌంట్ ఐడీ పాస్ చేస్తేనే మనకు క్రియేషన్ చేసిన ఆపర్చునిటీ అకౌంట్ అండర్‌లోకి వస్తుంది. లేదంటే రాదు. రైట్. ఇప్పుడు అది రావాలి అంటే మళ్ళీ కస్టమ్ లాజిక్ రాయాల్సిందే. రాకపోతే ఈ లైట్నింగ్ డేటా సర్వీస్ మనం యూజ్ చేసినా ఇక్కడ చూడండి మనం లైట్నింగ్ డేటా సర్వీసే యూజ్ చేసాం. ఎలాంటి అపెక్స్ క్లాస్‌నైతే యూజ్ చేయలేదు. బట్ ఇప్పుడు మనకు ఆపర్చునిటీ అనేది అకౌంట్‌కి లింక్ అవ్వట్లేదు. సో, లింక్ అవ్వాలి కాబట్టి సంథింగ్ వి హావ్ టు మోడిఫై హియర్. ఆ మోడిఫికేషన్ చేసి ఇప్పుడు ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందో, ఆ ప్రెజెంట్ మనకి ఏదైతే అకౌంట్ ఉందో, ఆ అకౌంట్‌కి ఈ ఆపర్చునిటీకి లింక్ చేయాలి. అలా. సో, అది ఎలా చేద్దామో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. లెట్స్ గో టు అగైన్ ఇక్కడికే వచ్చేసాం మళ్ళీ. నేను మళ్ళీ బయటికేమి వెళ్ళలేదు. వాటెవర్ మనకు ఎల్‌డబ్ల్యూసీ ఆహ్, డాక్యుమెంటేషన్ ఉందో, డాక్యుమెంటేషన్‌లోకొచ్చేసాం. ఇక్కడ ఏమైనా మనకు యూజ్ అయ్యేటివి ఉన్నాయో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫైన్. ఒక 2, 3 ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇంపోర్టింగ్స్ కొన్నున్నాయి. ఆ ఇంపోర్టింగ్స్ చూసుకుందాం. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ నేమ్ ఫీల్డ్, రెవెన్యూ ఫీల్డ్, ఇండస్ట్రీ ఫీల్డ్ ఇవి ఉన్నాయి గదా! ఇవేంటి అంటే ఇక్కడ మనం చేసింది బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు. ఈ ఫీల్డ్స్‌ని ఇలా చేయకూడదు. ఈ ఫీల్డ్స్‌ని మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంపోర్ట్ సపోజ్ మనకు నేమ్ కావాలి. ఆపర్చునిటీ నేమ్ ఫ్రమ్ ఇక్కడ చూడండి సజెషన్స్ వస్తున్నాయి. సేల్స్ ఫోర్స్ స్కీమా స్లాష్ ఆపర్చునిటీ ఆపర్చునిటీ డాట్ నేమ్. మీరు ఇలా వాటెవర్ మీకు కావాల్సిన ఫీల్డ్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేయాల్సి అగైన్ లెట్స్ ఇంపోర్ట్ అమౌంట్ ఫీల్డ్ ఆపర్చునిటీ ఇలా ఫీల్డ్స్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇలానే యాడ్ చేయండి. మిస్టేక్ చేయకండి. అమౌంట్ అండ్ లెట్స్ యాడ్ వన్ మోర్ ఇంపోర్ట్ క్లోజ్ డేట్ అండ్ ఆపర్చునిటీ రైట్. ఇప్పుడు వీటిని మనకు కావాల్సింది ఏంటి ఆపర్చునిటీ. సో లెట్స్ యాడ్ ఆపర్చునిటీ అమౌంట్. లెట్స్ యాడ్ ఆపర్చునిటీ ఇలా మాత్రమే మీరు ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఇంపోర్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఆ ఇష్యూస్ కానీ ఉండవు. ఫైన్. ఇలా మాత్రమే ఇంపోర్ట్ చేయండి. ఇదొకటి ఫస్ట్ చేంజ్. అండ్ నెక్స్ట్ సేవ్. రైట్. మళ్ళీ ఒకసారి బ్యాక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏపీ అయితే మనం డిక్లేర్ చేసుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ అయితే మనకు పేరెంట్ నుంచి ఏం రావట్లేదు. ఇక్కడ నుంచే వస్తుంది. సో ఇది క్లియర్. ఇప్పుడు ఆ రికార్డ్ ఐడి ఏదైతే ఉందో రికార్డ్ ఐడిని హ్యాండిల్ చేయాలి. అదొక్కటే మనం యాస్ ఆఫ్ నౌ హ్యాండిల్ చేయలేకపోతున్నాం. సో అగైన్ మళ్ళీ ఇంకొక డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయాలి. సో సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ డేటా సర్వీస్ ఎల్డిఎస్ లైట్నింగ్ డేటా సర్వీస్ ఇది కూడా గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎప్పుడైనా మీరు ఎలాంటి అపెక్స్ క్లాస్ లేకుండా డేటాని క్రియేషన్ చేయాలి, ఎడిట్ చేయాలి, డిలీట్ చేయాలి, లోడ్ చేయాలి. ఇలా ఏ ఆపరేషన్స్ డీఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలి అనుకున్నా మనం యూజ్ చేసేది లైట్నింగ్ డేటా సర్వీస్ మాత్రమే. ఈవెన్ ఇప్పుడు మీరిక్కడ అండర్ ద హుడ్ ఇప్పుడు ఏదైతే ఈ కాంపోనెంట్ ఉందో మనం బిల్డ్ చేసిన కాంపోనెంట్ లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ ఇది బ్యాక్ ఎండ్ లోపల సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆ ఎల్డిఎస్‌ని యూజ్ చేశారు. ఈవెన్ దో మీరు జావా స్క్రిప్ట్‌లో ఎలాంటి కోడ్ రాయకపోయినా, ఎలాంటిది హెచ్టీఎంఎల్‌లో రాయకపోయినా, ఈ ట్యాగ్‌లో బ్యాక్ ఎండ్‌లో సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆ డేటా స్టోర్ అయ్యే లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేశారన్నమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రాబ్లము ఫిక్స్‌డ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫిక్స్‌డ్ ఫీల్డ్స్‌లో మనం ఎలాంటి మానిప్యులేషన్స్ చేయలేం. సపోజ్ ఆ ఫీల్డ్ మీద మనం ఎక్స్‌ట్రా ఇంకో వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడున్న సినారియోనే అకౌంట్ ఐడీ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. బట్ అకౌంట్ ఐడీ యాడ్ చేసే కెపాసిటీ మనకి ఇక్కడ లేదు. దానికోసమే అప్పుడు మనము ఈ లైట్నింగ్ డేటా సర్వీస్ ఉంది కదా! దీన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ స్పెసిఫిక్‌గా మనకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఎలా అయితే అపెక్స్‌లో మనము ట్రిగ్గర్ రాసాము. ట్రిగ్గర్ రాసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అయినప్పుడు దాని అండర్‌లో కాంటాక్ట్స్ క్రియేట్ కావడానికి ఒక లాజిక్ రాసాం కదా! ఆ కైండ్ ఆఫ్ లాజిక్ మనం ఏం రాయకపోయినా సేల్స్ ఫోర్స్ వాళ్ళు మనకు రాసి పెట్టేసారన్నమాట. దానికోసం ఇక్కడ లైట్నింగ్ డేటా సర్వీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. లోడింగ్ ఏ రికార్డ్, ఎడిటింగ్ ఏ రికార్డ్, క్రియేటింగ్ ఏ రికార్డ్, డిలీటింగ్ రికార్డ్ ఇవన్నీ మనము హ్యాండిల్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ లైట్నింగ్ డేటా సర్వీస్. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎల్‌డిఎస్ లైట్నింగ్ డేటా సర్వీస్. మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? రికార్డ్‌ని క్రియేషన్ చేయాలనుకుంటున్నాం. ప్రెజెంట్ ఏదైతే లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ ఉందో, ఆ ఫార్మ్‌తోని మనం ట్రై ట్రై చేస్తే
మనకు కావాల్సిన డేటా అనేది ఒక ఫీల్డ్‌ని మనం యాడ్ చేయలేకపోతున్నాం. సో, మనం ఏం చేసామంటే, అలా వద్దు మనకు ఒక ఫీల్డ్ యాడ్ చేయాలి కాబట్టి లెట్స్ ట్రై విత్ ఎల్‌డిఎస్ అని డిసైడ్ అయిపోయాం. ఎల్‌డిఎస్ తోని కూడా అవ్వనప్పుడు మనం అప్లిక్స్‌లోకెళ్తాం. సో, ఇక్కడ చూడండి. సింప్లెస్ట్ వే టు క్రియేట్ ఏ ఫార్మ్ దట్ ఎనేబుల్స్ యూజర్స్ క్రియేట్ ఏ రికార్డ్ టు యూజ్ లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు అంటుంది. సో, ఒకసారి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది ఆర్ఆర్ రిలేటెడ్. మనకు లైట్నింగ్ రిలేటెడ్ కావాలి. రైట్. ఇక్కడ లైట్నింగ్ చూడండి. లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫార్మ్ ఉంది. ఇక్కడ ఫీల్డ్స్ యాడ్ చేశారు. ఇదంతా ఆర్ఆర్ రిలేటెడ్ ఉంది. మనకు కావాల్సింది ఎల్‌డబ్ల్యూసీ రిలేటెడ్. ఎల్‌డబ్ల్యూసీ రిలేటెడ్ ఇక్కడ రావట్లేదు. మేబీ లెట్స్ గో విత్ గివ్ మీ కోడ్ రిలేటెడ్ టు క్రియేట్ రికార్డ్ ఫంక్షన్. క్రియేట్ రికార్డ్ ఫంక్షన్ మనం యూజ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఫంక్షన్ అనేది ఆర్ఆర్ కాంపోనెంట్‌లో ఉంది. మనకు కావాల్సిందేమో ఎల్‌డబ్ల్యూసీ అందుకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా క్లియర్‌గా మనం ఎలా అయితే ఇంపోర్ట్ చేసామో అలానే ఇంపోర్ట్ చేసింది. ఇంపోర్ట్ చేసిన తర్వాత క్రియేట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏసి ఫీల్డ్స్ యాడ్ చేసింది. అండ్ ఇక్కడ క్రియేట్ రికార్డ్ అని ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన ఎవ్రీథింగ్ మనము ఇక్కడ యాడ్ చేయొచ్చు. వాటెవర్ మనకు కావాల్సిన ఆ డేటా ఉందో ఆ ఫీల్డ్స్‌ని ఆర్ మేబీ ఆ వాల్యూస్‌ని మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు యాడ్ చేయొచ్చు. సో, ఇప్పుడు లెట్స్ కన్సిడర్ మనకసలు తెలీదు. ఇప్పుడు రేపు ఫర్దర్‌గా మీరెళ్ళినప్పుడు మీకు తెలీదు. బట్ మీరు స్టిల్ ఆ టాస్క్‌ని ఫినిష్ చేయాలి. అప్పుడు మనం చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుందాం. మనం సినారియో చెప్తాం. ఐ హావ్ ఎ సినారియో. ఐ యామ్ క్రియేటింగ్ ఆపర్చునిటీ ఫ్రమ్ అకౌంట్ కాలింగ్ LWC component from action. Whatever opportunity is getting created, I want to link it account. అంతే కదా అకౌంట్ యాజ్ పేరెంట్. సో పేరెంట్ లాగా మనము లింక్ చేయాలి అనుకుంటాం. ఫైన్. సో అది దానికి ఒకసారి కోడ్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి లైట్నింగ్ రికార్డ్ ఏదైతే ఫామ్ ఉందో అది కంప్లీట్‌గా మనకు బిల్డ్ చేసి ఇస్తుంది. చూడండి కంప్లీట్‌గా బిల్డ్ చేసి ఇచ్చింది. బిల్డ్ చేసి ఇచ్చిన తర్వాత అండ్ ఇక్కడ ఇది కాదు. ఈ క్రియేట్ రికార్డ్. ఫైన్. ఇప్పుడు కూడా మనం క్రియేట్ రికార్డ్‌నే యూజ్ చేస్తున్నాం. ఏమైనా ఈ జావా స్క్రిప్ట్‌లో కోడ్ యాడ్ చేసాం తప్ప యాస్ ఆఫ్ నౌ అపెక్స్‌లో ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ అవ్వలేదు. అపెక్స్ స్టిల్ ఇన్వాల్వ్ అవ్వలేదు ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టిల్ అపెక్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఏం కోడ్ ఎక్స్ట్రా ఇన్వాల్వ్ అయిందో చూద్దాం. అయితే ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ మనం ఇంత ముందుకు లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ తీసుకున్నాం కదా! అది లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ తీసుకోలేదు. ఎందుకంటే మనము కొన్ని ఫీల్డ్స్ మీద సమ్ మానిప్యులేషన్స్ చేయాలి అనుకున్నాం. రైట్? అందుకే అది తీసుకోకుండా మనకొక ఆప్షన్ ఇచ్చింది. సో, కంప్లీట్ స్క్రాచ్ బిల్డ్ చేసింది. ఐ డోంట్ థింక్ కంప్లీట్ స్క్రాచ్ ఏం అవసరం లేదు. లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ ఏదైతే ఉందో, ఆ రికార్డ్ ఫార్మ్‌ని కూడా ట్రై చేయొచ్చు. బట్ లెట్స్ గో విత్ ఈ కంప్లీట్ స్క్రాచ్ నుంచి కూడా. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉండాలి కదా! ఈ కంప్లీట్ స్క్రాచ్ నుంచి దీంట్లో ఇన్‌పుట్ ఫీల్డ్స్, ఈ కాంబో బాక్స్ అంటే ఏంటిది? ఇక్కడ వాల్యూస్ ఏంటి? ఆప్షన్స్ ఏంటి? ఆన్ చేంజ్ ఏంటి? ఇవి మీకు ఐడియా వస్తే రేపు ఫర్దర్‌గా స్క్రాచ్ నుంచి ఫార్మ్స్ బిల్డ్ చేయాలన్నా మీకు ఈజీ అవుతుంది. సో, ఫస్ట్ మనం ఎల్‌డబ్ల్యూసీ కోడ్ తీసుకుందాం. ఇక్కడ లైట్నింగ్ ఇన్పుట్ అని ఒకటి ఉంది కదా! ఇదేంటి అంటే ఇన్పుట్ ఫీల్డ్స్. మనకిప్పుడు ఇక్కడ ఇన్పుట్ చూపిస్తున్నాం కదా! ఈ న్యూ క్లిక్ చేయగానే మనకు ఏదైనా ఒక ఫీల్డ్ ఓపెన్ అవుతుంది. రైట్? సమ్ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫీల్డ్ లోపల డేటా ఎంట్రీ చేస్తున్నాం. సమ్ డేటా. దీన్ని ఇన్పుట్ ఫీల్డ్ అంటాం. సో, ఈ ఇన్పుట్ ఫీల్డ్ ట్యాగే లైట్నింగ్ ఇన్పుట్ అన్నమాట. ఇది కనిపిస్తుంది కదా! ఈ లైట్నింగ్ ఇన్పుట్ అనేది ట్యాగ్ అన్నమాట. సో, ఈ లైట్నింగ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎన్ని ఫీల్డ్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ యాడ్ చేయాల్సింది. సో, లెట్స్ యాడ్ మల్టిపుల్ ఫీల్డ్స్. కాపీ అండ్ లెట్స్ యాడ్ ఇట్ హియర్. రైట్. చూడండి లైట్నింగ్ ఇన్పుట్ ఫీల్డ్, లైట్నింగ్ ఇన్పుట్ అన్ని ఇన్పుట్సే. ఎందుకంటే మనం ఇన్పుట్ నేమ్‌ని, అమౌంట్‌ని, డేట్‌ని క్యాప్చర్ చేయాలి. ఈ ఇన్పుట్ లోపల కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. లేబుల్ అని, నేమ్ అని, ఆన్ చేంజ్ అని. లేబుల్ అంటే వాటెవర్ ఆ ఫీల్డ్ నేమ్ కనిపిస్తుందో యూఐలో దాన్ని లేబుల్ అంటాం. అంతే కదా! మీరు ఇప్పుడు ఒకటి బిల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఫీల్డ్ నేమ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ రేటింగ్ అని ఇదన్నమాట.
ఈ నేమ్ ఏంటంటే ఈ ఫీల్డ్ యొక్క డేటాని మనం యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు ఫర్దర్‌గా ఈ జావా స్క్రిప్ట్‌లో ఈ నేమే యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనం టైప్ కూడా యాడ్ చేయొచ్చు. టైప్ ఏంటంటే ఈ ఫీల్డ్ లోపల ఏ డేటా టైప్ ఉండబోతుంది. స్ట్రింగా, నంబరా ఏంటి అనేసి యాడ్ చేయొచ్చు. స్ట్రింగ్ యాడ్ చేసాం. ఆన్ చేంజ్ ఈవెంట్ అని ఒకటుంది. మనకు ప్రీవియస్‌గా నేను చెప్పినట్టు ఆ డబ్ల్యూ3 స్కూల్స్‌లో హెచ్‌టీఎంఎల్ కానీ, సీఎస్ కానీ నేర్చుకుంటే కొంచెం ఈ ఆన్ చేంజ్ ఆర్ ఈవెంట్స్ గురించి ఒక క్లారిటీ వస్తది. ఈవెంట్స్ ఏంటి అంటే వెబ్ లోపల మనకు మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నారు కదా! దీన్ని ఆన్ క్లిక్ అంటాం. సో, ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏం యాక్షన్ పెర్ఫార్మ్ అవ్వాలో అదంతా బ్యాకెండ్‌లో కోడ్ రాయాల్సి ఉంటుంది. బటన్ యూఐ మీకు కనిపిస్తుంది. బట్ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదో మనం లాజిక్ పెర్ఫార్మ్ చేయాలి కదా! ఆ లాజిక్ అనేది పెర్ఫార్మ్ చేయాలి అంటే మనం దాన్ని ట్రిగ్గర్ చేయాలి. ఇప్పుడు మనం ట్రిగ్గర్స్ రాసాం. ఆ ట్రిగ్గర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? వెనెవర్ అకౌంట్ రికార్డ్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్. వెనెవర్ కాంటాక్ట్ రికార్డ్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్. అప్పుడు మనకు కావాల్సిన ఈ ట్రిగ్గర్ స్టార్ట్ అవుతుంది. అలానే మనం ఇప్పుడు ఈ ఫార్మ్‌లో డేటా అంతా ఎంట్రీ చేసాం. ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ అవ్వగానే డేటా సేవ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ క్లిక్ అవ్వగానే దానికి రిలేటెడ్ అయితే లాజిక్ ఉందో ఆ లాజిక్ అంతా స్టార్ట్ అవ్వాలి. సో, స్టార్ట్ అవ్వాలంటే ఈ బటన్ మీద మనం ఆన్ క్లిక్ అని మెన్షన్ చేయాలి. సో, బటన్స్‌కి ఆన్ క్లిక్ అని ఉంటుంది. అండ్ ఈ ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్ చేంజ్ అని ఉంటుంది. ఆన్ చేంజ్ అని ఇలా ఉంటుంది. సో, బటన్స్‌కి క్లిక్ విచ్ మీన్స్ ఆన్ క్లిక్ ఇన్‌పుట్‌కి ఆన్ చేంజ్ అని ఉంటుంది. సో, ఇన్‌పుట్ లోపల యూజర్ ఎప్పుడు వాల్యూ ఎంటర్ చేసినా సపోజ్ లెట్స్ కన్సిడర్ యూజర్ ఇలా వాల్యూ ఎంటర్ చేస్తున్నాడు. ఈ ఎంటర్ చేసిన వాల్యూని మనం స్టోర్ చేసి అది డేటాబేస్‌కి పంపించాలి. అంతే కదా! ఇప్పుడు యూజర్ ఇక్కడ ఏదైతే యూఐలో ఎంటర్ చేస్తున్నాడో ఆ ఎంటర్ చేసిన ప్రతిదాన్ని మనం క్యాప్చర్ చేసి మనం దాన్ని డేటాబేస్‌కి పంపించాలి. అది క్యాప్చర్ చేయాలి అంటే మనకి ఆన్ చేంజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో, ఆన్ చేంజ్ ఈవెంట్ అనేది ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో యూజర్ డేటా ఎంట్రీ చేసినప్పుడు, ఆ ఎంట్రీ చేసిన డేటాని మనం క్యాప్చర్ చేయడం కోసమే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి సేమ్ లైట్నింగ్ ఇన్‌పుట్ ఇక్కడ టైప్ వచ్చేసి నంబర్ దీంట్లో నంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నాం. లేబుల్ వచ్చేసి అమౌంట్ అని ఇచ్చాం. నేమ్ వచ్చేసి అమౌంట్. ఆన్ చేంజ్ ఈవెంట్ కూడా మళ్ళీ సేమ్ ఇచ్చాం. ఇక్కడ మీరు డిఫరెంట్ ఆన్ చేంజ్ ఈవెంట్స్ అయినా క్రియేషన్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఫీల్డ్‌కి ఒక ఆన్ చేంజ్ ఈవెంట్ క్రియేషన్ చేయొచ్చు. లేదా సేమ్ ఆన్ చేంజ్ ఈవెంట్ అయినా యూజ్ చేయొచ్చు. సో, ఇలా లైట్నింగ్ ఇన్‌పుట్ తర్వాత ఒకటి కాంబో బాక్స్. ఇదొకటి కొత్తగొచ్చింది. కాంబో బాక్స్ అంటే డ్రాప్ డౌన్. రైట్ పిక్ లిస్ట్ ఉంది కదా! స్టేజ్ నేమ్ అనేది మనకు పిక్ లిస్టే కాబట్టి ఆ పిక్ లిస్ట్ వాల్యూస్‌ని చూపించడం కోసం స్టేజ్ నేమ్ పిక్ లిస్ట్. సో, ఆ పిక్ లిస్ట్‌లో వాల్యూస్ చూపించాలి. అండ్ ఆ వాల్యూస్ సెలెక్షన్ చేయాలి కాబట్టి లైట్నింగ్ కాంబో బాక్స్ అని ఏదైతే కాంపోనెంట్ ఉందో దాన్ని యాడ్ చేసుకున్నాం. అండ్ ఇది రెగ్యులర్ బటన్ అన్నమాట. చూడండి బటన్ మీద ఆన్ క్లిక్ ఉంది. దీని మీద ఆన్ చేంజ్ ఉంది. అదే డిఫరెన్స్. సో, ఈ బటన్ క్లిక్ చేయగానే ఏం యాక్షన్ పెర్ఫార్మ్ అవ్వాలో ఆ యాక్షన్‌ని స్టార్ట్ చేయడానికి ఆన్ క్లిక్. దీంట్లో యూజర్ డేటా ఎప్పుడు ఎంట్రీ చేసినా ఆ డేటాని మనం క్యాప్చర్ చేయడానికి ఆన్ చేంజ్ ఈవెంట్. ఇవి 2 ఈవెంట్స్ ఉంటాయి. సో, అగైన్ లెట్స్ గో టు చాట్‌జిపిటి. అండ్ ఇక్కడ చూడండి. మనం వాటెవర్ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. యాస్ ఆఫ్ నౌ అకౌంట్ ఐడీ ఒక్కటి ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి లెట్స్ ఇంపోర్ట్ అకౌంట్ ఐడీ. సో, అకౌంట్ ఐడీ కూడా ఇంపోర్ట్ చేసాం. అండ్ ఈవెన్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ ఉంది కదా! ఇది కూడా మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, లెట్స్ గో టు ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్. చూడండి ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ ఇది కూడా నేను ఇంపోర్ట్ చేసేసాను. మనకు నెసెసరీ థింగ్స్‌ని ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటో చూద్దాం. మన దగ్గర రికార్డ్ ఐడీ ఉంది. బికాజ్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా! ఆ రికార్డ్ ఐడీ ఉంది. ఈ నేము, అమౌంటు, క్లోజ్డ్ డేటు, స్టేజ్ నేమ్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ వేరియబుల్స్ అన్నమాట. రైట్ మనము యూజర్ డేటా ఎంట్రీ చేసినప్పుడు ఆ ఎంట్రీ చేసిన డేటాని వీటిలో స్టోర్ చేసుకొని వీటిని మనం బ్యాక్ ఎండ్‌కి పంపిస్తాం. సో, ఇప్పుడు మీరు అపెక్స్ రాసినప్పుడు డేటాబేస్ నుంచి డేటాని రిట్రీవ్ చేశారు కదా! రిట్రీవ్ చేసిన డేటాని ఒక వేరియబుల్ క్రియేషన్ చేసి స్టోర్ చేశారు. ఇక్కడ కూడా అంతే. యూజరు నేమ్ ఎంటర్ చేయగానే ఆ ఎంటర్ చేసిన నేమ్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఈ నేమ్ అనే వేరియబుల్ లోపల. అమౌంట్ ఎంటర్ చేయగానే అమౌంట్ లోపల. క్లోజ్డ్ డేట్ లోపల క్లోజ్డ్ డేట్. అందుకే వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ నేమ్స్ మీరు ఏవైనా ఇయ్యొచ్చు. బట్ ప్రాపర్ నేమింగ్స్ అయితే ఇవ్వండి. ఇది కూడా నేను కాపీ చేసి అగైన్ లెట్స్ గో విత్ ఈ ఫీల్డ్స్ తర్వాత ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ పిక్ లిస్ట్ వాల్యూస్. ఇప్పుడు మనకు స్టేజ్ నేమ్ ఉంది. ఆ స్టేజ్ నేమ్ లోపల పిక్ లిస్ట్ వాల్యూస్ మనకు కావాలి. ఆ పిక్ లిస్ట్ వాల్యూస్ ఏంటి? ఇవి ఇక్కడ ఉన్నాయి. ఈఏ పిక్ లిస్ట్ వాల్యూస్. సో, ఈ పిక్ లిస్ట్ వాల్యూస్ కోసం ఒక ఫంక్షన్ క్రియేషన్ చేసాం. దీన్ని మనము అపెక్స్‌లో మెథడ్ అన్నాం కదా!
ఏమని ఇక్కడ పబ్లిక్ అని పెట్టేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని మెయింటైన్ చేసి నేమ్ ఇచ్చే బ్రాకెట్స్ ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్స్ లోపల మనకు కావాల్సిన లాజిక్ రాసాం. ఇదేంటి అంటే ఫంక్షన్స్ అంటాం. మెథడ్స్ అనము జావా స్క్రిప్ట్ రాగానే వాటిని ఫంక్షన్స్ అంటాం. సో స్టేజ్ ఆప్షన్స్ అనేదైతే ఉందో ఇది మనకు ఆ పిక్ లిస్ట్ లోపల చూపించాల్సిన వాల్యూస్ ని ఇస్తుందన్నమాట. ఈవెన్ మనం ఇచ్చిన వాల్యూస్ ని అది అక్కడ చూపిస్తుంది. సో ఈ గెట్ స్టేజ్ నేమ్ ఆర్ గెట్ స్టేజ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా కాపీ చేసుకుందాం. లెట్స్ కాపీ. రైట్, మనకు స్టేజ్ వాల్యూస్ కావాలి కాబట్టి అది కాపీ చేస్తాం. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ చేంజ్. ఈ హ్యాండిల్ చేంజే మీరు ఇక్కడ చూసిన ఈ ఫంక్షన్ హ్యాండిల్ చేంజ్ చూసారు కదా, ఆన్ చేంజ్ మీద హ్యాండిల్ చేంజ్ అని ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తాం. హ్యాండిల్ చేంజ్, ఈ చేంజ్ ఏదైతే ఉందో ఎవ్రీ టైం మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఒక లాజిక్ ఉంది, క్రియేట్ ఆపర్చునిటీ. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే వెన్ ఎవర్ యూజరు ఈ క్రియేట్ బటన్ ఉంది కదా, క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా నేను కాపీ చేసుకుంటాను. కాపీ అండ్ పేస్ట్. ఫైన్. సో ఒకసారి మళ్ళీ కోడ్ మనం రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు అండ్ ఆబ్జెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు, ఫీల్డ్స్ ని యూజ్ చేశారు అండ్ వాట్ ఎవర్ ఆ ఫామ్ కావాలో ఆ ఫామ్ ని కూడా మీరు యూజ్ చేశారు. ఫైన్. నెక్స్ట్ వాట్ ఎవర్ ఒకవేళ మీ దగ్గర పిక్ లిస్ట్ వాల్యూస్ ఉంటే ఆ పిక్ లిస్ట్ వాల్యూస్ తెచ్చుకోవడం కోసం ఇలాంటి ఒక ఫంక్షన్ ఉండాలి. అది స్టేజ్ నేమ్ అయితే స్టేజ్ నేమ్, లేదంటే ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీ, వాట్ ఎవర్ ఆ పిక్ లిస్ట్ ఉందో ఆ పిక్ లిస్ట్ ని ఇలా తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఈ హ్యాండిల్ చేంజ్ అనేది ఇక్కడ ఈవెంట్ మీరు ఒకటి యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఈ ఈవెంట్ లోపలనే యూజర్ ఎంటర్ చేసిన డేటా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఈవెంట్ డేటా, మీరు చూడండి మనం సిస్టమ్ డాట్ డీబగ్ అని అపెక్స్ లో పెట్టాం, AWS లో కన్సోల్ లాగ్ పెట్టారు. అంతే డిఫరెన్స్ అనమాట. సిస్టమ్ డాట్ డీబగ్ ఏమో మీకు అపెక్స్ లో సేమ్ సిస్టమ్ డాట్ డీబగ్ ఏదైతే చేస్తుందో అదే మనకి ఇక్కడ హ్యాండిల్ లైక్ జావా స్క్రిప్ట్ లోపల కన్సోల్ లాగ్ చేస్తుంది. ఈ ఈవెంట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక యూజరు నేమ్ లోపల కానీ అమౌంట్ లోపల కానీ ఆర్ఎల్స్ డేట్ లోపల కానీ సమ్ వాల్యూ యాడ్ చేస్తారో, యాడ్ చేసిన ఎవ్రీ టైము ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ టైం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దీని లోపల లాజిక్ ఏం చేసామంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ వేరియబుల్ లోపల మనం అది స్టోర్ చేస్తాం. సో దానికే ఈ దిస్ డాట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనేది ఉందో ఆర్ఎల్స్ నేమ్ అని ఉందో ఆ నేమ్ ని యూజ్ చేస్తాం. ఎనీవే కొంచెం కాంప్లెక్స్ గానే ఉంటుంది, బట్ స్టిల్ మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ వెళ్ళేసరికి మీకు ఈజీ అయిపోతుంది. జస్ట్ ఆన్ చేంజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఈజియెస్ట్ వే ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఏం చేయండి, ప్రతి ఒక్క ఇన్పుట్ ఫీల్డ్ కి ఒక్కొక్క ఆన్ చేంజ్ ఈవెంట్ రాయండి. నేమ్ కోసం ఒక ఆన్ చేంజ్ ఈవెంట్, నెంబర్ కోసం ఒక ఆన్ చేంజ్ ఈవెంట్, డేట్ కోసం ఒక ఆన్ చేంజ్ ఈవెంట్. అప్పుడు దీంట్లో ఏం చేస్తారు తెలుసా, దీంట్లో దిస్ డాట్ ఈలో పెట్టకుండా దిస్ డాట్ నేమ్ అని పెట్టండి. ఇది ఓన్లీ నేమ్ కోసం మాత్రమే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీకు అమౌంట్ ఉంది కదా, డేట్ ఉంది, అమౌంట్ కోసం మళ్ళీ ఇంకోటి కావాలి కదా, సో అమౌంట్ కోసం మళ్ళీ ఇంకో ఆన్ చేంజ్ ఈవెంట్ క్రియేషన్ చేయాలి. ఫైన్. సో హ్యాండిల్ లెట్స్ అదే అలానే ట్రై చేద్దాం మీకు ఈజీ ఉండడం కోసం. తర్వాత మీరు ట్రై చేయండి ఫస్ట్ యూజ్ చేసిన ఆప్షన్ హ్యాండిల్ నేమ్ చేంజ్, హ్యాండిల్ అమౌంట్ చేంజ్ అండ్ ఇక్కడ అమౌంట్. ఇక్కడ నేను అమౌంట్ అనేది పెడుతున్నా, ఇక్కడ చూస్తే మన దగ్గర అమౌంట్ అనే ఫీల్డ్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ లోపల యూజర్ ఎంటర్ చేసిన డేటాని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను అందుకోసమే. అండ్ దెన్ హ్యాండిల్ నేమ్ చేంజ్ తర్వాత డేట్ చేంజ్ అండ్ ఇక్కడ డేట్ క్లోజ్ డేట్, క్లోజ్ డేట్ ఉంది కదా, క్లోజ్ డేట్ అండ్ ఈవెన్ మనకు స్టేజ్ ఉంది, స్టేజ్ ఇది కూడా. సో నేను మల్టిపుల్ ఫీల్డ్స్ కి మల్టిపుల్ యాడ్ చేస్తున్నాను. హ్యాండిల్ అండ్ ఇక్కడ స్టేజ్. సో ఇప్పుడు ఏం చేస్తా, ఈ నేమ్ చేంజ్ ఏదైతే ఫంక్షన్ ఉందో ఇది వెన్ ఎవర్ యూజర్ ఈ లైట్నింగ్ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీంట్లో ఎంటర్ చేసినప్పుడు నేను ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా.
అండ్ ఒకవేళ అమౌంట్ ఎప్పుడైతే ఎడిట్ అయిందో, ఆ అమౌంట్ ఎడిట్ అయినప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. అండ్ దెన్ క్లోజ్ డేట్ ఎడిట్ అయినప్పుడు ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తా. మల్టిపుల్ ఫంక్షన్స్ అన్నమాట. ఇంతకుముందుకు ఈజీ చేయడం కోసం ఒకటే ఫంక్షన్ యూజ్ చేసాం. ఇప్పుడేంటంటే మల్టిపుల్ యూజ్ చేస్తున్నాం. డిఫరెన్స్ అదే. స్టేజ్ కోసము స్టేజ్‌లో ఉన్న చేంజెస్‌ని హ్యాండిల్ చేయడానికి ఇది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేమ్‌తో పాటు వాల్యూ అని ఒక ఫీల్డ్ ఉంది. రైట్? వాల్యూ అని ఇక్కడ ఒక ఫీల్డ్. ఈవెన్ ఇక్కడ కూడా ఆ వాల్యూని యాడ్ చేయాలి. వాల్యూ వాల్యూ ఈక్వల్స్ టు క్లోజ్ డేట్. వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఇట్? నేమ్. సో నేమ్, అమౌంట్, స్టేజ్. ఎందుకంటే ఇక్కడ అమౌంట్, నేము ప్రతి ఫీల్డ్ వాల్యూ దాంట్లోనే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి, ఆ ఫీల్డ్ లోపల ఆ వాల్యూని చూపిస్తున్నాం. సో, నేమ్ అంటే వాటెవర్ ఆ ఫీల్డ్ లేబుల్ కావాలో లేబుల్, నేము. ఆన్ చేంజ్ ఈవెంట్ అంటే యూజర్ డేటా ఎంట్రీ చేసినప్పుడు, ఎడిట్ చేసినప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. దీంట్లో కావాల్సిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ పెట్టేసాం. ఎవ్రీ టైమ్ మనం యూజర్ ఎంటర్ చేసిన ప్రతిసారి వాల్యూని యాక్సెప్ట్ చేస్తాం. వాల్యూని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్రియేట్ ఆపర్చునిటీ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నేమ్ ఫీల్డ్ డాట్ ఏపీఐ అమౌంట్ ఫీల్డ్ లేదా ఆపర్చునిటీ ఇక్కడ నేమ్ ఫీల్డ్ అనేది ఎందుకు తీసుకుంది? సో ఒకసారి మనం కూడా ఇదే కాపీ పేస్ట్ చేసుకుందాం. ఎందుకంటే అవన్నీ చేంజెస్ చేయడం కన్నా బెటర్. లెట్స్ కాపీ పేస్ట్. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసేటప్పుడు నేమ్స్ మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ చార్ట్ జీపీటీ డిఫరెంట్ గా తీసుకుంది. సో ఇక్కడ ఏం చేసిందంటే ఫీల్డ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. బేసిక్ గా ఒక డేటా టైప్ సేల్స్ ఫోర్స్ లో అయినా జావా స్క్రిప్ట్ లో అయినా. దీంట్లో ఏంటంటే మనం ఇన్స్టెన్స్ క్రియేషన్ చేసేది గుర్తుకుందా? కాంటాక్ట్ రికార్డ్ ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్ అని ఒక ఇన్స్టెన్స్ క్రియేషన్ చేసి ఆ ఆబ్జెక్ట్ లో డేటాని మ్యాప్ చేసేది. ఇది కూడా కైండ్ ఆఫ్ అలాంటిదే. ఇక్కడ ఏం చేసామంటే ఫీల్డ్స్ అనేది ఒక ఇన్స్టెన్స్. దీంట్లో నేమ్ డాట్ ఫీల్డ్ ఏపీఐ నేమ్ అని ఎందుకు పెట్టామంటే మీరు ఏదైతే ఇంపోర్ట్ చేశారో ఈ ఇంపోర్ట్ చేసింది ఒక ఫీల్డ్. ఈ ఫీల్డ్ లోపల ఫీల్డ్ లేబుల్ ఉంటుంది, ఫీల్డ్ టైప్ ఉంటుంది, ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఉంటుంది. మనం యాక్సెస్ చేయాల్సింది ఫీల్డ్ ఏపీఐ నేమ్ అన్నమాట. సో వాటెవర్ ఆ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఉందో దానికి కొత్త వాల్యూ ఏంటి? నేమ్, స్టేజ్, అమౌంట్, క్లోజ్ డేట్. ఈ వాల్యూస్ తోని అసైన్ చేసాం. ఎలా అయితే క్రియేట్ రికార్డ్‌లో మీకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని, ఫీల్డ్స్‌ని లెఫ్ట్ సైడ్‌లో తీసుకొని వాటిలో కావాల్సిన వాల్యూస్ అన్ని స్క్రీన్‌లో ఉన్న ఫీల్డ్‌కి మ్యాప్ చేశారు కదా! ఇది కూడా అలాంటిది. అండ్ దాని తర్వాత ఏదైతే అకౌంట్ ఫీల్డ్ ఉందో ఈ రికార్డ్ ఐడీని మనం పాస్ చేస్తున్నాం. ఈ రికార్డ్ ఐడీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? @API చేసాం. విచ్ మీన్స్ మనకు ఔట్‌సైడ్ ఆఫ్ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ అది యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత రికార్డ్ ఇన్‌పుట్ అని పెట్టేసి ఏపీఐ నేమ్, ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ మనం తీసుకున్నాం. అండ్ ఫీల్డ్స్ వాటెవర్ ఈ ఫీల్డ్స్ మనకున్నాయో ఇవి. ఇక్కడ ఈ ఫీల్డ్స్ కాకుండా ఇంక ఎక్స్‌ట్రా మీకు ఫీల్డ్స్ కావాలి అనుకున్నా, ఇంక ఎక్స్‌ట్రా అదర్ ఫీల్డ్స్ కావాలనుకున్నా, ఆ ఫీల్డ్స్ అన్నిటిని మీరు ఇక్కడ తీసుకోండి. వాటెవర్ ఫీల్డ్స్ మీ సినారియోలో కావాలనుకుంటున్నారో, ఆ ఫీల్డ్స్ అన్నిటిని ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. వాటి రిలేటెడ్ ఇన్పుట్ ఫీల్డ్స్ ఉండాలి. వాటి రిలేటెడ్ ఆన్ చేంజ్ ఈవెంట్స్ ఉండాలి. అండ్ దెన్ వాటి రిలేటెడ్ ఇక్కడ యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఈ క్రియేట్ రికార్డ్ అనేదైతే ఫంక్షన్ ఉందో, ఈ క్రియేట్ రికార్డ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ మనం ఇంకా ఇంపోర్ట్ చేయలేదు. ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఇది కూడా ఇంపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్‌ని మనం ఏమి ఎల్‌డబ్ల్యూసీలో అపెక్స్‌లో మనం ఏం క్రియేషన్ చేయలేదు. రైట్? మనం ఏం క్రియేషన్ చేయలేదు కాబట్టి ఆ ఫంక్షన్‌ని మనం యాడ్ చేయాల్సి ఉంది. అది ఇంపోర్ట్ చేసాం. ఇది సేల్స్‌ఫోర్స్ వాళ్ళు క్రియేషన్ చేసిన కైండ్ ఆఫ్ ఒక అపెక్స్ ఫంక్షన్. మన కోసం వాళ్ళు బిల్డ్ చేసి ఇచ్చారు. దాంట్లో రికార్డ్ డేటా మనం పాస్ చేస్తే ఆటోమేటిక్‌గా డేటాబేస్‌లో వాళ్ళు డేటా స్టోర్ చేసుకుంటారన్నమాట. క్రియేట్ రికార్డ్ అనేది సింపుల్‌గా సేల్స్‌ఫోర్స్ వాళ్ళు బిల్డ్ చేసి ఇచ్చిన ప్లాట్‌ఫార్మ్ అనుకోండి. బిల్డ్ చేసి ఇచ్చిన అపెక్స్ క్లాస్ అనుకోండి. ఓకే. ఇక్కడ మీకు డాట్ దెన్ డాట్ క్యాచ్ అని ఒక 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అవేంటో మీకు ఇప్పుడు అర్థం కాదు. మోస్ట్‌లీ రేపటి క్లాస్‌లో మాట్లాడుకుందాం. బట్ యాస్ ఆఫ్ నౌ సింపుల్‌గా ఇలా ఎళ్ళండి. ఇప్పుడు నేను సేవ్ చేసి డిప్లాయ్ చేస్తా. రైట్? డిప్లాయ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అకౌంట్ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఏదైనా ఒకటి ఆపర్చునిటీ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ ఆపర్చునిటీ నేమ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఆ ఎర్రర్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆపర్చునిటీ నేమ్ అనేది డిఫైన్ అవ్వలేదంట.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆపర్చునిటీ నేమ్ అని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? ఆపర్చునిటీ నేమ్. ఓకే. ఓకే. రైట్. ఇవి మనకి ఇప్పుడు అవసరం లేదు ఈ ఫీల్డ్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్స్‌ని మీరు ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఇంతకుముందు కంటే యూజ్ చేసాం. ఏది? రికార్డ్ ఎడిట్ ఫార్మ్, రికార్డ్ వ్యూ ఫార్మ్‌లో మనం ఫీల్డ్స్‌ని తీసుకున్నాం. ఇక్కడేంటి మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని రికార్డ్ ఇన్‌పుట్ లైక్ రికార్డ్ ఇన్‌పుట్స్ లాగా తీసుకుంటున్నాం కదా! సో, అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ లేదు. ఓన్లీ ఇన్ కేస్ మీరు దాంతోని వర్క్ చేసినప్పుడు ఏది లైట్‌నింగ్ రికార్డ్ వ్యూ ఫార్మ్ కానీ, ఎడిట్ ఫార్మ్‌తోని వర్క్ చేసినప్పుడు ఆ ఫీల్డ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫీల్డ్స్ మనం పాస్ చేస్తాం. ఫైన్. క్రియేట్ ఆపర్చునిటీ, అమౌంట్, క్లోజ్డ్ డేట్, స్టేజ్ ఇలా వచ్చేసింది. అగైన్ ఎల్‌డబ్ల్యూసీ అమౌంట్, క్లోజ్డ్ డేట్, లెట్స్ యాడ్ సమ్ వాల్యూ, స్టేజ్ చూడండి ప్రాస్పెక్టింగ్. మీకు ఏవైతే వాల్యూస్ కావాలో అవి యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తున్నా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. దీన్ని డెవ్ టూల్స్ అంటారు. ఎప్పుడైనా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ మనం కూడా ఎల్‌డబ్ల్యూసీతో వర్క్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇలా మీకు ఒకటి ఓపెన్ అవుతుంది. మనం డీబగ్ చేస్తున్నప్పుడు మనకు తెలియాలి కదా! కాంపోనెంట్ ఎక్కడి వరకు కరెక్ట్‌గా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. మనకు అపెక్స్ లోపల కన్సోల్ లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ కన్సోల్ లాగ్స్ ఉండవు. అవి ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ కన్సోల్ అని ఉంది కదా! దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నా. ఎవ్రీ టైమ్ ఇక్కడ డేటా ఎంటర్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకటొచ్చింది కస్టమర్ ఈవెంట్. సెకండ్ వచ్చింది. థర్డ్ వచ్చింది. ఫోర్త్ వచ్చింది. చూసారా? ఇది ఓపెన్ చేసి చూడండి. ఇది ఓపెన్ చేసి చూస్తే దీంట్లో చాలా ఉంటాయి. కంపోజ్డ్, ఈజ్ టార్గెట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాల్యూ. ఆ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే ఈ టార్గెట్ లోపల డీటెయిల్ లోపల ఉంటుంది. చూడండి డీటెయిల్ లోపల వాటెవర్ యూజర్ వాల్యూ ఎంటర్ చేస్తున్నారో అదే వాల్యూ అక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2 వచ్చాయి. రైట్? మనం దీన్ని ఎలా యాక్సెస్ చేసాం? ఇది ఎవరిచ్చారంటే మనకు వెబ్ ఇస్తుంది. వెబ్. ఈవెంట్స్ అనేవి వెబ్ నుంచి ఉంటాయి. సేల్స్ ఫోర్స్ నుంచి ఆర్ ఎల్స్ ఎల్‌డబ్ల్యూసీ నుంచి అయితే కాదు. ఇది ఆన్ చేంజ్ ఈవెంట్ బై డిఫాల్ట్ వెబ్‌సైట్స్‌లో ఇలానే ఉంటుంది. సో, దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసామంటే ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో, ఆ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూలో మనకు కావాల్సిన వాల్యూ ఉంది. మీరు కూడా అలానే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ డీటెయిల్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ పెట్టినా ఏం పర్లేదు. ఈవెంట్ డాట్ డీటెయిల్ డాట్ వాల్యూ ఇలా యాక్సెస్ చేసినా పర్లేదు. సో, ఇలా ఆన్ చేంజ్ ఈవెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితాయన్నమాట. మీరు ఇక్కడ యూజర్ డేటా ఏం చేంజెస్ చేస్తే అక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను చేంజెస్ చేస్తామనుకున్నా. మేబీ లెట్స్ చేంజ్ సమ్ వాల్యూ. రైట్? ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలా. ఈవెన్ ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా ఒక ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఆపర్చునిటీ క్రియేటెడ్ అని చెప్పేసి మనకొచ్చింది ఇక్కడ ఒక లాగ్. అదెందుకొచ్చిందంటే, ఈ క్రియేట్ రికార్డ్ ఏదైతే ఉందో, ఈ క్రియేట్ రికార్డ్ లోపల మీరిక్కడ చూడండి. ఆపర్చునిటీ క్రియేటెడ్ అని చెప్పేసి మనము సంథింగ్ ఒక లాగ్ పెట్టాం. కన్సోల్ లాగ్. అదే మనకక్కడ కనిపించింది. ఎవ్రీ టైమ్ ఒక కొత్త ఆపర్చునిటీ రికార్డ్ క్రియేట్ అయిన ప్రతిసారి ఇక్కడ కనిపిస్తుంది. ఫైన్. ఇప్పుడు అసలు నిజంగానే ఆపర్చునిటీ క్రియేట్ అయిందో లేదో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. లెట్స్ రిఫ్రెష్. ఈ డెవ్ టూల్స్ క్లోజ్ చేస్తున్నాం. అండ్ లెట్స్ గో విత్ ఆపర్చునిటీ. చూడండి. టెస్ట్ ఎల్‌డబ్ల్యూసీ న్యూ అనే ఆపర్చునిటీ మనకి క్రియేట్ అయింది. దీనికి లింక్ అయిపోయింది. ఇంతకుముందుకు ఎందుకు కాలేదంటే, ఆ అకౌంట్ ఐడీని మనం పాస్ చేయలేకపోయాం. ఎందుకు? లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫార్మ్, లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫార్మ్, క్రియేట్ ఫార్మ్ ఏవైతే ఉన్నాయో అవే ఎల్‌డిఎస్‌ని యూజ్ చేసిన ఫార్మ్స్. లైట్నింగ్ ఫార్మ్స్. వాటిలో మనం చేయలేకపోయాం. దానికోసం మనం ఏం చేసామంటే, ఇప్పుడు కూడా లైట్నింగ్ డేటా సర్వీస్‌నే యూజ్ చేస్తున్నాం. క్రియేట్ రికార్డ్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేసి, మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నిటిని మనం మ్యాప్ చేసుకొని చేస్తున్నాం. ఇంతకుముందు మనం ఇలాంటి ఏం కోడ్ రాయలేదు. జస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్. ఒకటి ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్, ఒకటి ఫీల్డ్స్ అంతే జావాస్క్రిప్ట్‌లో రాసాం. ఇప్పుడేంటంటే ఆన్ చేంజ్ ఈవెంట్‌లు హ్యాండిల్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ కావాల్సినయన్నీ హ్యాండిల్ చేస్తున్నాం. సో, ఇది ఒకటి డిఫికల్టీ అన్నమాట. సో, బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ లెట్స్ ట్రై విత్ రికార్డ్ ఫార్మ్ ఓన్లీ. రికార్డ్ ఫార్మ్‌ని ట్రై చేద్దాం. స్క్రాచ్ నుంచి ఏమొద్దు రికార్డ్ ఫార్మ్ యూజ్ చేసి మనం చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సేమ్ సినారియోని. సో, ఫార్మ్ మనం ఏం బిల్డ్ చేయము ఇంటర్నల్‌గా కంప్లీట్‌గా లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తాం. బట్ డేటా కోసం మాత్రం అకౌంట్ ఐడీని ఎలా పాస్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఏంటంటే లైట్నింగ్ డేటా సర్వీస్ ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి లైట్నింగ్ రికార్డ్ ఫార్మే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ జావాస్క్రిప్ట్‌లో ఈసారి కొంచెం కోడ్ పెరుగుద్ది. ఆ కోడ్ పెరిగినప్పుడు ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో ఇది పెరుగుద్దన్నమాట.
ఇక్కడ కనెక్టెడ్ కాల్ బ్యాక్ అనేది ఒకటుంది. ఇది మనకు తెలీదు. వీటిని లైఫ్ సైకిల్ హూక్స్ అంటారు. వాటిని మనం తర్వాత మాట్లాడుకుంటాం. సో, యాస్ ఆఫ్ టుడే @API విచ్ ఈస్ యూజ్డ్ టు మేక్ వేరియబుల్స్ పబ్లిక్. నెక్స్ట్ ఇది డెకరేటర్ అంటున్నాం. నెక్స్ట్ లైట్నింగ్ డేటా సర్వీస్. దీంట్లో లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ చూసాము. ఆ రికార్డ్ ఫార్మ్‌లో బేసిక్‌గా రికార్డ్ ఫార్మ్ యూజ్ చేసి ఫీల్డ్స్ పాస్ చేసి డైరెక్ట్‌గా డేటా క్రియేషన్ చేయొచ్చు. లేదు ఇలా మీరు డేటాని మ్యాప్ చేయాలనుకున్నప్పుడు ఈ క్రియేట్ రికార్డ్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అలా కూడా యూజ్ చేయకూడదు. మీరు డైరెక్ట్‌గా లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ ఏదైతే ఉందో దాన్నే యూజ్ చేయాలి. అండ్ స్టిల్ డేటాని మ్యాప్ చేయాలి. ఇలా అకౌంట్ ఐడీ పాస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్‌ని టుమారో ట్రై చేద్దాం. యాస్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు చూసిన ఏవైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో, ఈ ఫంక్షన్స్ ఎల్‌డిఎస్ కానీ, ఎల్‌డిఎస్‌లో క్రియేట్ రికార్డ్ కానీ, లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్ కానీ, ఈ 2ని ట్రై చేయండి. మీకు బేసిక్ ఐడియా వస్తుంది. మనం మల్టిపుల్ కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తాం. ఎందుకంటే ఒక కాంపోనెంట్‌లో రాదు అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ రికార్డ్ వ్యూ ఫార్మ్, రికార్డ్ ఎడిట్ ఫార్మ్, ఎల్‌డిఎస్‌లోనే ఈ క్రియేట్ రికార్డ్‌తో పాటు మల్టిపుల్ వేరియస్ అదర్ థింగ్స్ ఉంటాయి. అవన్నిటిని మనం మేనేజ్ చేయాలి. అండ్ ఎల్‌డబ్ల్యూసీ నేర్చుకునే టైంలో మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయితాయన్నమాట. ఎట్ ఏ టైమ్‌లో. ఇప్పుడు మీరు చూస్తే సింపుల్ ఫార్మే బిల్డ్ చేసాం. ఆ ఫార్మ్ లోపల ఎల్‌డిఎస్ ఇన్వాల్వ్ అయింది. లైట్నింగ్ డేటా సర్వీస్. రైట్? దాంట్లో డెకరేటర్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. 2 టాపిక్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాయన్నమాట. ఒకే టాపిక్‌తో మనం ఎగ్జాంపుల్ ట్రై చేయలేం. సో, కొంచెం కాంప్లెక్సిటీ యాడ్ అవుతుంది. బెస్ట్ థింగ్ మీరేం చేయండి అంటే మళ్ళీ ఒక 1-2 టైమ్స్ చూసి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. క్లియర్? ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి.